हालेलुया। और थोड़ा साउंड बढ़ाओ, मेरा ये माइक बेस बढ़ाओ। हाँ, हालेलुया हालेलुया। ఇప్పటి వరకు మనం దేవుణ్ణి స్తుతించుకుని ఆరాధించుకున్నాం. దేవుడు మన మధ్యన ఉన్నాడు, మనతో మాట్లాడబోతున్నాడని నమ్ముతున్నాం. ఈ చివరి రోజు చివరి సెషన్లో దేవుడు మనతో మాట్లాడాలన్నటువంటి అంశం ఏంటి అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హృదయంలో ముద్రించినటువంటి ఒక మాట, చాలా ప్రాముఖ్యమైన చాలా అవసరమైనటువంటి మాట. అదేంటి అని అంటే అందరు జాగ్రత్తగా వినాలి. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. ఓకేనా? ఓకే. ఈరోజు మనము క్లుప్తంగా ధ్యానించబోయేటువంటి వాక్యాంశం, దాని తర్వాత నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానని చెప్పాను. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, ఇక్కడ ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. సో ఆయన యొక్క జీవితపు కథను నేను మీకు వివరించి చెప్తాను. ఈరోజు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక అంశం మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ అంశం ఏంటి అని అంటే క్రీస్తు కొరకు సంఘము యొక్క అందుబాటు. నాతో పాటు చెప్పండి, క్రీస్తు కొరకు సంఘము యొక్క అందుబాటు. మరొకసారి ఎందుకు సప్పబడిపోయారే, చల్లగైపోయారు, అలసిపోయారా? ఆరాధన చేసి గట్టిగా చెప్పాలి. క్రీస్తు కొరకు చెప్పండి, సంఘము యొక్క అందుబాటు. మరొకసారి, క్రీస్తు కొరకు సంఘము యొక్క అందుబాటు. సంఘం అంటే ఎవరు? మళ్ళీ అడుగుతున్నా, ఎవరు? నేను. ఇప్పుడు చెప్పండి, ఈరోజు అంశం ఏంటి? నా కొరకు కాదు, క్రీస్తు కొరకు. గట్టిగా చెప్పండి, క్రీస్తు కొరకు నా యొక్క అందుబాటు. మరొకసారి చెప్పండి, క్రీస్తు కొరకు నా యొక్క అందుబాటు. అందుబాటు అనగా ఏంటి అని అంటే ఇంగ్లీష్లో అవైలబిలిటీ. దేవుని కొరకు అందుబాటులో, ఆయన చేతిలో వాడబడ్డానికి అందుబాటులో ఉండడం. సంఘం కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్నటి దినం మనము దాదాపు 7 అర్పణల గురించి మనం విన్నాం. ఆ 7 అర్పణలు ఎలాగ జరిగాయంటే అవి అర్పించడానికి సంఘము కొరకు క్రీస్తు అందుబాటులోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. 2025 సంవత్సరాల క్రితము 7 అర్పణలు చేయడానికి క్రీస్తు సంఘం కొరకు అందుబాటులోకి వచ్చాడు. రేయ్ పిల్లలు, ఉతికేస్తా, ఇంకా అర్థమైందా? నిశ్శబ్దంగా ఉండాలి. ఒకసారి చెప్తే వినాల, ఈసారి పడతాయి మీకు. మీరు నిశ్శబ్దంగా ఉంటే అందరికీ గిఫ్ట్లు వస్తాయి. ఎట్లా స్కూల్లో ఎట్లుంటారు మీరు, అది అట్లే ఉండాలి. ఓకేనా? రైట్. ఈరోజు చాలా అల్లరి చేస్తున్నారు, మీరేంటో అర్థం కావడంలే. జాగ్రత్త. రైట్. సో 2025 సంవత్సరాల క్రితము సంఘము కొరకు క్రీస్తు అందుబాటులోకి వచ్చాడు. అందుబాటులోకి వచ్చి ఏం చేశాడు? ఆయన 7 అర్పణలను నీ కొరకు నా కొరకు చేశాడు. ఏం అర్పించాడు? మొట్టమొదటిగా స్థానాన్ని, తర్వాత పరిశుద్ధతను, రెండవది ఆశీర్వాద స్థితిని, మూడవది అందాన్ని, నాలుగవది గౌరవము, అహము, తర్వాత ఆరవది ఆరోగ్యం, ఏడవది ఆయన ప్రాణాన్నే అర్పించే. ఇవన్నీ చేయడానికి క్రీస్తు సంఘము కొరకు, దేని కొరకు ఏంగా వచ్చాడు? అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుడు వీటన్నిటికీ రుణముగా, కృతజ్ఞతగా నీవు నేను క్రీస్తు కొరకు క్రీస్తు చేతిలో వాడబడ్డానికి ఏమిగా రావాలి? అందుబాటులోకి రావాలి. క్రీస్తు చేతిలో బలముగా వాడబడాలి అని అంటే నేను నిన్నటి దినమున ఇంకొక మాట కూడా చెప్పాను. క్రైస్తవ జీవితానికి ఒక 5 ఆయుధాలు. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది వాక్యము, మూడవది సాక్ష్యము, నాలుగవది సహవాసము, ఐదవది సువార్త ప్రకటించాలి. ఇప్పుడు ఆ చివరి మాటలో మనం ఉన్నాం. ఏంటది? క్రీస్తు కొరకు సువార్త ప్రకటించే విషయంలో కానీ, సంఘంలో పాలిభాగస్తుడయ్యే విషయంలో కానీ, క్రీస్తు కొరకు వాడబడడానికి కానీ, క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి కానీ నీవు నేను అందుబాటులోకి రావాలి. ఆ అందుబాటులోకి రావాలి అని అంటే మనందరికీ కొన్ని అర్హతలు ఉండాలి. ఏముండాలి? కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉండాలి.
ఆ అర్హతలు లేకపోతే, లేదా ఆ స్వభావాలు లేకపోతే, ఆ క్యారెక్టర్స్ మన జీవితంలో లేకపోతే క్రీస్తు కొరకు మనం గొప్ప కార్యాలు చేయలేం. ఆ అర్హతలు ఏంటివి అన్నవి నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. క్రీస్తు కొరకు సంఘము అనగా నీవు నేను వాడబడడానికి, ఆయన చేతిలో బలమైన పనిముట్టుగా వాడబడడానికి, అందుబాటులోకి రావడానికి కావలసిన మొట్టమొదటి అర్హత అదేంటి అనంటే విశ్వాసము. చెప్పండి. విశ్వాసము లేని క్రియలు మృతము. నీవు నేను దేవుని కొరకు అందుబాటులోకి రావాలంటే దేవుణ్ణి ఏం చేయాలి? మనము విశ్వసించాలి. ఎవరి కొరకైతే, ఎవరి చేతిలో అయితే వాడబడాలని ఆశపడుతున్నామో ఆయన యందు మనకేముండాలి? విశ్వాసము, నమ్మకము ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది యాకోబు పత్రిక 22వ అధ్యాయం 23వ వచనంలో, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందంట. అంతేకాదు, దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏం చేశాడు అబ్రహాము? దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు. ఆయన ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వస్తున్నటువంటి వ్యక్తి. కానీ ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో దేవుడు ఆయన్ను సేవ కొరకై పిలిచాడు. నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి. నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేది, నిన్ను దూషించు వారిని శపించెదను, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పెను. ఎప్పుడైతే ఈ విధంగా దేవుని యొక్క పిలుపు సేవ కొరకై వాడబడ్డానికి అబ్రహాం జీవితంలోకి వచ్చిందో ఆయన ఏం ఆలోచించలేదు. దాని తర్వాత 4వ వచనంలో ఉంది, అప్పుడు అబ్రహాము యెహోవా చెప్పిన ప్రకారము వెళ్ళెను. హల్లెలూయా. ఈరోజు నీవు నేను దేవుని చేతిలో వాడబడడానికి, దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి మొట్టమొదటి లక్షణం ఏంటి? గట్టిగా చెప్పాలి. విశ్వాసము, దేవుని పైన నమ్మకము, సడలని నమ్మకము, ద్విమనస్కుడు కానీ నమ్మకము, 2 మనస్సులు లేని నమ్మకం, ఒకే ఒక విశ్వాసం, గుడ్డిగా నమ్మేయడం అంతే దేవుణ్ణి. ప్రభువా నువ్వు ఎక్కడికి నన్ను పంపిస్తున్నావు? నేను నీకు చూపించు దేశం అన్నావు. ఏ దేశానికి అని అడగల అబ్రహాం. నాకు అక్కడ వసతులు ఉన్నాయా, నీ సేవ చేయడానికి నాకు వసతులు ఉన్నాయా అని అడగల. ఈరోజు వేదిక పైన కూర్చున్నటువంటి ఈ సేవకులందరినీ కూడా ఒకానొక రోజు దేవుడు కూడా ఇదే విధంగా దేవుని యొక్క సేవ కొరకై పిలిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని పైన విశ్వాసం ఉంచారు కాబట్టే ఇన్ని సంవత్సరాలు నమ్మకస్తుడై దేవుడు వారిని నడిపించాడు, నమ్మకంగా సేవను కొనసాగిస్తున్నారు. గట్టిగా సేవకుల కొరకు చప్పట్లు కొడదాం. విశ్వాసం లేకపోతే సేవ ముందుకు వెళ్ళదు. హల్లెలూయా. రెండవది, దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి కావాల్సింది ఏంటి అనంటే దర్శనము. చెప్పండి నాతో పాటు, దర్శనము. దర్శనము లేని జనులు నశించుదురు. దేవుని కొరకు అందుబాటులోకి రావాలి అనంటే ఒక దర్శనం ఉండాలి నీకు. గడిచిన 1-2 రోజులుగా పాస్టర్ డానియల్ గారితో నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను. నిన్నటి దినమున ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు నేను వారిని అడిగాను. అయ్యా, ఎప్పుడు సేవకు వచ్చారు మీరు? ఎలా సేవకు వచ్చారు? ఏంటి విషయం అని అడిగినప్పుడు వారు చరిత్ర చెప్పుకుంటూ వచ్చారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి దర్శనం. వారు ఊరిది కాదు, అయినా కూడా ఊరు కాని ఊరిలో, రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి తండ్రి గారికి ఆ కుటుంబానికి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని చేతపట్టుకొని ఆయన పైన విశ్వాసంతో కొనసాగుతున్నారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలయ్యా ఇప్పటికీ ప్రారంభమై? 10 సంవత్సరాల దేవుని యొక్క పరిచర్య కొనసాగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దర్శనము లేకుండా, దేవుని యొక్క దర్శనము, దేవుని కొరకు నీకున్నటువంటి దర్శనం లేకుండా సేవలు ముందుకు కొనసాగవు. మనం ముందుకు పోలేం, దేవుని కొరకు అందుబాటులోకి రాలేం.
మూడవది, దేవుని కొరకు నీవు అందుబాటులోకి రావడానికి కావాల్సింది ఏంటో తెలుసా? భారము బాధ్యత. ఏంటది? భారము బాధ్యత. అయ్యా, ఈ 3 రోజులు మీరు కానుకలు పట్టడం లేదా అని అడిగాను నేను అయ్యగారిని. నేను వెళ్ళిపోతూ మొదటి దినం అడిగాను నేను, కానుకలు పట్టరండి అంటే నవ్వాడు ఆయన. లేదండి, కానుకలు పట్టం మేమన్నాడు. ఎందుకు అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం. నేను నా యొక్క సంపాదనలో నుంచి, నా కష్టార్జితంలో నుంచి ఈ యొక్క 3 రోజుల మీటింగ్ కొరకు వెచ్చించి, ఒక విత్తనాన్ని దేవుని కొరకు నేను విత్తి, దాంట్లో నుంచి వచ్చేటువంటి ఫలములను ఆశీర్వాదంగా నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను అన్నారు ఆయన. ఈ కాలము ఇలాంటి సేవకులు చాలా తక్కువ. ముఖస్తుతి కొరకు చెప్పడం లేదు నేను, వారు నన్ను పిలిచారు చెప్పాలని చెప్పడం లేదు, కానీ చాలా అరుదు. ఈ మీటింగుల కొరకు ఇంత ఖర్చు పెట్టాం మేము, ఈ చీరలకు ఇంత ఖర్చు అయింది, ఈ షామీనకి ఇంత ఖర్చు అయింది, మీకు అందరికి భోజనాలు పెట్టడానికి ఇంత ఖర్చు అయింది, మా ట్రావెల్స్ మా ప్రయాణాలకు ఇంత ఖర్చు అయింది, మేము ఉండడానికి హోటళ్ళకి ఇంత ఖర్చు అయింది, ఇదిగో కానుకలు వస్తున్నాయి, ఈ 3 రోజుల్లో ఈ ఖర్చంతా మీరు కానుకల రూపంలో వెయ్యాలి అని అడుక్కునే సేవకులు ఉన్నారు ఈరోజు. నేను చెప్తున్నా, కొట్టాలంటే బాగా కొట్టండి, చెప్పట్లు పర్లేదు. రియాలిటీ చెప్తున్నా. ఫస్ట్ రోజు మొదలుకొని ప్రసంగము స్టార్ట్ కాకముందు నుంచి అడుక్కు తినేటువంటి వారు, ఇంత అయింది ఇంత ఇవ్వాలి మీరు అనేవాళ్ళు. భారం ఉన్నోడు ఇచ్చి దేవుని యొక్క సేవ చేస్తాడు. అంత ఎక్కువైపోయి జోబు నిండా నిండిపోయి బయటకు వచ్చేస్తున్నాయి, దీన్ని ఖర్చు పెట్టేలా అనేటువంటి భారం కాదు. లేమిలో దేవునికి ఇచ్చి, దేవుడు అంటాడు ఇచ్చి నన్ను పరీక్షించు. అది ఎవరు చేస్తారు అని అంటే దేవుని కొరకు భారముతో అందుబాటులోకి వచ్చిన వాళ్ళే చేస్తారు. హల్లెలూయా. మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాట చెప్తున్నా. చాలాసార్లు నాకు ఫోన్ కాల్స్ వచ్చి ఆంధ్ర నుంచి ముఖ్యంగా మీటింగులకు పిలుస్తారు. 2 రోజులు 3 రోజులు రావాలి అయ్యగారు మీరు, ఈ పలానా డేట్స్ అంటే ఆ డేట్స్ క్యాలెండర్లో చూసుకొని అవైలబిలిటీ ఉంటే ఎస్ నేను వస్తాను అని చెప్తాను. ముఖ్యంగా ఆంధ్ర ఉభయ గోదావరి జిల్లాల్లో సేవకులు ఎవరైనా నాకు ఫోన్ చేసి సేవకు రమ్మంటే ఒప్పుకుంటాను. వాళ్ళ తర్వాత అడిగేటువంటి నెక్స్ట్ ప్రశ్న ఏంటో తెలుసా? అయ్యగారు ఏమనుకోకండి, ఎంత తీసుకుంటారండి మీరు? ఎంత తీసుకుంటారండి మీరు? మీకు మేము ఏమి ఇవ్వాలి? మీ ఆఫరింగ్ ఎంత? మీ కానుక ఎంత అని అడిగినప్పుడు నేను ఒక మాట చెప్తాను. అయ్యా, దేవుని మహాకృపను బట్టి దేవుడు నా పైన ఉంచినటువంటి అభిషేకానికి నువ్వు వెలకట్టలేవయ్యా, వద్దు, నా ఛార్జీలు పెట్టుకొని నేను వస్తా, మీరు ఆశీర్వదింపబడిన కొలది, మీరు దీవింపబడిన కొలది, మీ సామర్థ్యము కొలది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇవ్వండి. లేదా నాకు ఈ రేటు ఆ రేటు అని రేట్ చార్ట్లు పెట్టి పిఏలతో మాట్లాడించేటువంటి పరిచర్య కాదు. ఎందుకో తెలుసా? ఇది భారముతో చేస్తున్నటువంటి సేవ. అన్న నేను చేసుకుంటానని చెప్పా డానియల్ నన్ను అడగండి, నేను చేసుకుంటాను ఆ టికెట్లు అంటే ఆయన ఒప్పుకోలే. లేదన్నా రైల్వేస్ నాకు బాగా తెలుసు, నేను చేసేస్తానులే మీకు టికెట్లని చాలా భారంతో ఆయన టికెట్లు చేశాడు. మంచి అకామిడేషన్ ఇచ్చాడు, ప్రతిదినము శ్రేష్టమైన ఆహారం మా టీం మెంబర్స్కి. ఇవన్నీ మీరు అనుకోవచ్చు. అందుకే ఈ పక్కలో అవి ఇవి అవకతాయి పనులు ఏదైనా జరిగితే నాకు అంత కోపం వచ్చేది. ఈ మనిషి ఏమో ఇక్కడ భారంతో సేవ చేస్తుంటే, తమ్ముడు నిన్ను అండంలే, మామిడికాయలు పంచుతున్నాడు, నీళ్ళు పంచుతున్నాడు, అది కాదు. నిన్న కరుచుకున్న బాగా మంచిగా హద్దుకొని ఆయనకి చెప్పాను నేను, అది కాదు మాట. కానీ ఏముండాలి మనకు? ఆ భారములో మనము కూడా పాలిభాగస్తులు కావాలి. హల్లెలూయా. నువ్వు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ చేయబెట్టి, అన్నా నేను నీతో ఉన్నా, సేవ చేయి, ఏదైతే అది కానీ గాక అని ఒక మాట చెప్పి నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు. నువ్వు ఒకసారి ఆ భారంలో పాలిభాగస్తుడుగా దేవుని నేను ఆశీర్వదిస్తాడు, దేవుని నేను దీవిస్తాడు.
ఎందుకు? ఆయన కొరకు అందుబాటులోకి రావడానికి ఏముండాలి నీకు? భారము, బాధ్యత. ఈ సంఘం ఎవరిది? ఆయనది కాదు. ఈ సంఘం ఎవరిది? దేవుంది. అది దేవుడు నీకు ఇచ్చినది. నువ్వు అలాగ సొంతం చేసుకోవాలి. నీకు ఆ భారం ఉండాలి, ఆ తృష్ణ ఉండాలి, ఆ బాధ్యత ఉండాలి. నీ కుటుంబంలో ఏదైనా కొరత వస్తే నువ్వు చూస్తావా? చూడవా? ఖచ్చితంగా. అలాగే సంఘం అనేది దేవుడు మనకిచ్చిన ఆత్మీయ కుటుంబం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో ఏముండాలి నీకు? భారం. మొట్టమొదటిది మర్చిపోయారా? విశ్వాసం. రెండవది దర్శనం. మూడవది భారం. నాలుగవది, ఇది నాకు చాలా ఇష్టం, ఏంటో తెలుసా? సమయము. గట్టిగా చెప్పండి. విడిచిపెట్టేసిన సమయం కాదు. ఈరోజు కూడా 9 గంటలకు వచ్చారు. అమ్మల్లారా, నేను పోయేటప్పుడు మీ పాదాల ముద్రలు పేపర్ పైన వేసి ఇవ్వండి, ఎతకపోతా. 9 గంటలకు వచ్చారు. 6:30కు మొదలైతే 9 గంటలకు వచ్చారు. ఆరాధన జరుగుతున్నప్పుడు ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడంలే, ప్రేమతో ప్రోత్సహిస్తున్నా. ఏముండాలి నీ కొరకు, నీకు నాకు, దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి? ఎటువంటి సమయము? శ్రేష్టమైన సమయం, ఉన్నతమైన సమయం, ప్రాముఖ్యమైన సమయం. ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలి. ఈ జీవితంలో నీకన్నను ఏది కూడా ఎక్కువ కాదు ప్రభు అని మనము ఆరాధన గురించి నేర్చుకున్నప్పుడు విన్నాం. సమయం విషయంలో కూడా దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి మన జీవితంలో శ్రేష్టమైన సమయం దేవునికి ఇవ్వాలి. నేను రిటైర్ అయిపోయిన తర్వాత చేస్తాలే సేవ. నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నేను స్థిరపడిన తర్వాత చేస్తాలే సేవ. నా బిడ్డలు ఇంకా స్థిరపడలేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళు ఇంకా చదువుకోలేదు, తర్వాత చేస్తాలే అనుకుంటే కుదరదు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. When the time was right, God sent his only begotten son. ఆయన ఆలస్యం చేస్తుంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరం కూడా బ్రతుకుండే వాళ్ళం కాదు. సో ఏముండాలి మనకు? నీకు నాకు శ్రేష్టమైన సమయం ఉండాలి. ఆలస్యం చేయకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు. పరీక్షలు పోస్ట్పోన్ చేస్తావా? పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ చేస్తావా? ఎవరైనా ఇంట్లో చచ్చిపోయారంటే 10 దినాల తర్వాత పూడుస్తాంలే అని పెట్టుకుంటావా శవాన్ని? చేయవు. దేవుని కొరకు అందుబాటులోకి వచ్చే విషయంలో కూడా పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. యూ హ్యావ్ నో ఐడియా. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఇదే అనుకూల సమయం, ఇదే దిస్ ఇస్ ద రైట్ టైం. దేవుని కొరకు సిద్ధపాట్లోకి రావాలి మనం. ఈ క్షణం ఉండి ఇక్కడి నుంచి అలాగ బయటికి పోతూ నువ్వు తిరిగి ఇంటికి బ్రతికుండి ఇంటికి పోతావో లేదో గ్యారంటీ లేదు మనకు. వీ హ్యావ్ నో గ్యారంటీ ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఏముండాలి? సమయం ఉండాలి. తర్వాత 5వది ఏంటో తెలుసా? త్యాగభరితమైన జీవితం. ఏంటది? త్యాగం. దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి ఎన్నో వదిలిపెట్టుకోవాలి. ఇది నాది కాదు అనుకోవాలి. దేవుని కొరకు అన్ని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సీమోను పేతురు, ఈ రోజు నుండి నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అప్పుడు వారి ఆ యొక్క పడవలన్నింటినీ కూడా అద్దరికి చేర్చి ఆయనను వెంబడించిరి. రేపు దేవుడి కొరకు నువ్వు అందుబాటులోకి రావడానికి నీకున్నటువంటి వృత్తిని వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ సమయం, కరెక్ట్ సందర్భం పేతురు గురించి మాట. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా ఫిషరీస్కి సంబంధించినటువంటి వారే. రేపు దేవుడు రమ్మంటాడేమో, అది వదిలిపెట్టు నాయన. ఆ పడవ, ఆ వల, అవన్నీ వదిలిపెట్టు. ఇక నుంచి నువ్వు ఎవరిని పట్టాలి? మనుషులను పట్టాలి, నా సేవ చేయాలి అని అంటాడేమో దేవుడు. సంపూర్ణ సేవకి దాన్ని విడిచిపెట్టుకోవడానికి నీ కుటుంబాన్ని, నీకున్నటువంటి వసతుల్ని, నీకున్న డబ్బుని, నేను నిన్నటి దినం చెప్పాను, 3 లక్షల రూపాయల జీతం, ఒక 2 రూపాయలు 3 రూపాయలు 1000 రూపాయలు కాదు, నెలకి 3 లక్షల రూపాయల జీతం. దేవుడు అన్నాడు, నో, నువ్వు దాన్ని విడిచిపెట్టయ్యా.
ఈ లోకంలో నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టు, ఈ రోజుటి నుండి పరలోకానికి నేను నిన్ను ఉద్యోగస్తుని చేస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు కష్టపడి సంపాదించాల్సింది ఏంటో తెలుసా? ఆత్మలు నా కొరకు అన్నాడు ఆయన. నువ్వు సంపాదించే ప్రతి ఆత్మకు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. రివార్డ్స్ పైన రివార్డ్స్. ఉద్యోగంలో కంపెనీలో పనిచేస్తే 12 నెలలు పనిచేస్తే తప్ప నీకు ప్రమోషన్ లేదు, ఇంక్రిమెంట్ లేదు. కానీ నా దేవాతి దేవుని కొరకు ప్రతిరోజు ఆత్మని సంపాదిస్తే ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆశీర్వాదాలే. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఏది విడిచిపెట్టుకున్నా, త్యాగం చేసినా కూడా దానికి రెట్టింత రెండింతల ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. డోంట్ వరీ, డోంట్ రిగ్రెట్. బాధపడకు, అయ్యో నేను అన్నీ విడిచిపెట్టుకొని వచ్చేసానే అని బాధపడకు. నేను ఈరోజు చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడుకొని దేవుని వాక్యం చేతపట్టుకొని ఎలా ఏంటి అని మీటింగ్ అయిపోయిన తర్వాత అడగండి. ఈరోజు ఈ మాట చెప్తున్నా. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ కన్నా ఈరోజు ఆ ఉద్యోగమును 3 లక్షల రూపాయల ఉద్యోగమును వదిలిపెట్టి దేవుని సేవను 5 సంవత్సరాల క్రితము మొదలుపెట్టిన రోజు నుంచి అప్పటి సంపాదన కన్నా రెండింతల ఎక్కువ సంపాదన దేవుడు నాకు ఇచ్చాడు. ధైర్యంగా చెప్తున్నా ఈ మాట. కరెక్ట్గా చెప్పాలంటే గొడ్డు చాకిరీ చేస్తాను దేవుని కొరకు. అతిశయపడాలంటే క్రీస్తుని బట్టి అతిశయం. అతిశయంతో తగ్గింపుతో ఈ మాట చెప్తున్నా. గొడ్డు చాకరీ, సాక్రిఫైస్, విలాసాలు, ఎప్పుడు ప్రయాణం చేసినా ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఏరోప్లేన్. ఇప్పుడు ఒంటికి దొడ్డికి వాసన వచ్చేటువంటి బాత్రూంలో పక్కలో కూర్చొని రావాలి ట్రైన్లో, పర్వాలేదు, త్యాగం. బస్సులు కూర్చోలేము, ఎగిరెగిరి కొడుతుంటుంది. కొన్నిసార్లు ప్రయాణం చేయడానికి ఉండవు. ఏజెన్సీ ప్రాంతంలో మాకు పరిచర్య ఉంది. ప్రతి 3 నెలలకి ఒకసారి చింతపల్లి, పాడేరు, అరకు, ఈ ప్రాంతాలకు, రాజవమ్మింగి, లంబసింగి ప్రాంతాలకు సేవకు వెళ్తాం. ఇక్కడ ఊరికే మీకోసం అట్లా సోకుల కోసం అట్లా కోట్ వేసుకొని వచ్చా. ఆటికి పోతే కాలి నడకన రాళ్ళు గుచ్చుకుంటుంటాయి. అంత భయంకర. కనీసము బండ్లు కానీ పోయేదానికి కూడా దారి ఉండదు. దాదాపు ఇలాగా ఒక 12 కిలోమీటర్లు ఎక్కాలి. మొన్నటి రోజున దాదాపు 20 నిమిషాలు పట్టింది ఎక్కడానికి. గసబోస్తూ ఒక వీడియో పెట్టా. సేవకులారా, సిటీస్లో ఉండి సేవ చేస్తున్నటువంటి వారా, మీకు ఆత్మల భారం ఉంటే ఈ కొండలకి, ఇక్కడ ఉన్నటువంటి కోయ వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి రండి అని చెప్పాను. అది సేవ అంటే. దాంట్లో ఏముందో తెలుసా? ఏముంది? త్యాగం ఉంది. త్యాగం లేకుండా ఇలాగ మంచి చైర్లో కూర్చొని, కాలుపైన కాలు వేసుకొని, ఏసీలు కూర్చొని, ఒకరిద్దరు వస్తే ప్రార్థన చేసి వెళ్ళిపోయే సేవకుల కోసం దేవుడు చూడడంలే. దేవుని కోసం సర్వాన్ని వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడే సేవకుల కొరకు, అందుబాటులోకి వచ్చే సేవకుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఏం కావాలి? త్యాగం. మొట్టమొదటిది విశ్వాసం, 2 దర్శనం, 3 భారం, 4 సమయం, 5 త్యాగం, 6 క్రియలు కలిగినటువంటి జీవితం. ఏంటివి? క్రియలు. మాటలు కాదు. కొంతమంది ఊరికే కోతలు కోస్తుంటారు. కోతల రాయుడు అంటారు వాళ్ళని. ఉత్తి మాటలే, దమ్మిడి పనులుండవు. అట్లాంటి వారు దేవునికి అవసరంలే. రథం పక్కలో నిలబడి ఆ తొయ్ అనే వ్యక్తులుగా దేవునికి కావాల్సింది. ఆ రథము యొక్క కాడి, దేవుని యొక్క పరలోక రాజ్యపు రథము యొక్క కాడిని భుజస్కంధాల పైన మోస్తూ లాక్కొని వెళ్ళేటువంటి దేవుని సేవకుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. క్రియలు ఉండాలి. కొంతమంది ఊరికే మాటలు చర్చిలో, అది చేస్తామండి, ఇది చేస్తామండి, పొడి చేస్తామండి, ఏముండదు. ఇప్పటి వరకు ఒక ఆత్మను సంపాదించిన వాళ్ళు. భారం లేదు, సమయం లేదు, విశ్వాసం లేదు, త్యాగం లేదు. ఏముంటాయి? ఒట్టి మాటలే. కానీ క్రియలు కలిగినటువంటి జీవితం కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆ పొలంలోకి దిగి సేద్యము చేసేటువంటి రైతు కొరకు చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా.
నడుము వంచి మోకాళ్ళ చిప్పలు పగిలిపోయేంతగా నిలుటి మోకాళ్ళు వేసి, నేను చెప్పిన ఎవరి గురించి చెప్పాను? భక్త సింగయ్య గారి గురించి చెప్పాను. 10 నుంచి 12 గంటల నిలువుటి మోకాళ్ళ ప్రార్థన. ఎన్ని సంఘాలు ఈరోజు? దాదాపు 1,00,000కు పైగా సంఘాలు ప్రపంచవ్యాప్తంగా ఈ దైవ సేవకుడి ద్వారా. కొట్టండి చప్పట్లు. మనం ఎట్లా మోకాళ్ళు వేయడం లేదు, మోకాళ్ళు వేసిన వాని కోసమన్నా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. విశ్వాసము, దర్శనము, భారము, బాధ్యత, సమయము, త్యాగము, క్రియలు కలిగిన జీవితం. చివరిదిగా 7వది. ఇది చాలా కష్టమైనటువంటి పని, కానీ అసాధ్యమైన పని అయితే కాదు. దేవుని వాక్యంలో ఉంది. అదేంటో తెలుసా? ఉపేక్ష కలిగినటువంటి జీవితము. చెప్పండి నాతో పాటు, గట్టిగా చెప్పాలి. ఉపేక్ష కలిగిన ఉపేక్ష అంటే అర్థం ఏంటి? ఉపేక్ష అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ అర్థం నాకు తెలుసు. సెల్ఫ్ డినయల్ అంటారు. సెల్ఫ్ డినయల్ అంటే తెలుగులో ఏంటి? ఉపేక్ష. దానికి అర్థం ఏంటి అమ్మా? వెరీ గుడ్ రైట్. ఉపేక్ష అంటే తగ్గింపు కాదు, మళ్ళీ తగ్గింపు అనుకున్నారు. తగ్గింపు కంటే ఇంకా గొప్ప మాట. ఈ ఉపేక్షతో ఒక వాక్యం ఉంది. ఏంటది? దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తనను తాను తగ్గించుకొని కాదు, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకొని అంటే ఏంటి అర్థము? నేను అన్నదానికి చచ్చిపోవడం, నాది అన్నదానికి చచ్చిపోవడం, రేపటి కొరకు బ్రతకడం కాదు. ఈరోజు నేను దేవుని కొరకు ఏం చేశాను, ఈరోజు నేను దేవుని కొరకు ఏం చేయగలను, నా బిడ్డల కొరకు ఏం ఎత్తి పెట్టుకోగలను, అది కాదు. నా కుటుంబం కొరకు ఎంత సంపాదించుకోగలను, అది కాదు. ఈరోజు దేవుని వాక్యం పట్టుకొని చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి ఇటువైపు. నాకు 2 బిడ్డలు. నా బిడ్డల కొరకు దమ్మిడి పెట్టిన లేదు, నేను డబ్బులు దమ్మిడి పెట్టిన లేదు. నా యొక్క రెసిగ్నేషన్ తర్వాత నథింగ్ ఐ హావ్ కెప్ట్ ఫర్ మై చిల్డ్రన్. వాళ్ళకు ఒక స్థితికి తీసుకొని వచ్చాను, అయిపోయింది. వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. ఈరోజు దేవుని కొరకు ఆత్మల సంపాదన తప్ప వేరే సంపాదన లేదు. దేవుని సన్నిధిలో చెప్తున్న ఈ మాట, ధైర్యంగా చెప్తున్న ఈ మాట. ఉపేక్ష. అట్లా నాకు కోరికలు లేవా? ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. నాకు ఇది కావాలి, అది కావాలి, అది చూశాను అనుకో, అది ఆ షర్ట్ బాగుంటుంది, ఆ ప్యాంటు బాగుంటుంది, ఇదిగో ఈ కోరికలని నేను కూడా మానవున్నే, నేనేం దేవుణ్ణి కాదు. కానీ ఎవనికైతే ఉపేక్ష కలిగినటువంటి జీవితం ఉంటుందో, నువ్వు అడగకనే నీ బీరువా, నీ యొక్క బాణలు, నీ ఇంటి సామాగ్రి అంతటిని నిండి పొర్లే పరిస్థితికి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం చేయాలి నువ్వు? మొట్టమొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. మిగిలినవన్నీ కూడా నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. సో దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి ఏం కావాలి? మొట్టమొదటిగా విశ్వాసం, 2 దర్శనము, 3 4 సమయం, 5 త్యాగం, 6 క్రియలు కలిగిన జీవితం, 7 ఉపేక్ష కలిగిన జీవితం. నేను కాదు ప్రభువా, నాలో ఉన్న నీవే. నాకు కాదు ప్రభువా, నీకే. నేను జీవిస్తున్నది నా కొరకు కాదు ప్రభువా, నీకే. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఐ డోంట్ కేర్ ఈవెన్ ఇఫ్ ఐ డై టుడే. డి పట్టుకో, డి మేజర్ పట్టుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2 లైన్లు పౌలు మాట్లాడినటువంటి మాటలను బట్టి నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఈ మాటలు పాటల రూపంలో ఇచ్చాడు. ఆ మాటలు ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆత్మచేత అభిషేకం నాపై చేయుమయ్యా. నన్ను నేను దేవుని కొరకు సిద్ధపరచుకునేటప్పుడు, అందుబాటులోకి వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి మాటలు ఇవి. పరిశుద్ధ
ఆత్మచేత అభిషేకం నాపై చేయుమయ్యా. నీ కొరకే జీవించేదను నా యేసయ్యా, నీ కొరకే మరణించేదను దేవా, నీ కొరకే జీవించేదనయ్యా నా యేసయ్యా, నీ కొరకే మరణించేదనయ్యా. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు, నా ప్రాణమా నీ నిన్నే స్తుతింతు. నీ కొరకే జీవించేదను, నీ కొరకే బ్రతుకుటైతే ఆయన అన్నాడు, చావైతే నేను అన్నాను నా చావు కూడా నీకోసమే, నేను బ్రతికేది నీకోసమే, చచ్చిపోయినా నీకోసమే. నా చివరి కోరిక కూడా అదే. ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ అన్నా, లేదా నా రెండు చేతులెత్తి ఆయన ఆరాధిస్తూ అన్నా, నా రెండు మోకాలు నిలుటి మోకాలు వేసి ఆయన ప్రార్థిస్తూ నా తుది శ్వాస నేను విడిచిపెట్టాలి. ఆయన కొరకు ఈ స్వభావాలన్నీ కలిగి అందుబాటులోకి వచ్చిన ఒకే ఒక వ్యక్తి గురించి నాకు చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి ఒకే ఒక వ్యక్తి, ఆయనే అబ్రహాం. ఇంతవరకు మనము ఆ వాక్యంలో నుంచి ధ్యానం చేశాం. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఒకసారి చదవండి ఆ మాట. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. చాలు. విశ్వాసం. రెండవది, దర్శనం ఉన్నదా లేదా ఆయనకి? దేవుని యొక్క దర్శనం. మూడవది, భారం లేకపోతే తన తండ్రి ఇంటిని వదిలిపెట్టలేడు. భారము లేకపోతే తను చేసుకునే వృత్తిని వదిలిపెట్టడు. భారము లేకపోతే తన బంధువులను తన ఆచారాలను వదిలిపెట్టలేడు. దాని తర్వాత సహాయం కాదు, సమయం. దేవుడు అబ్రాముతో చెప్పిన ప్రకారం, అబ్రాము, ప్రభు ఆ గుడ్డిగానే నిన్ను నమ్ముతున్నా ప్రభు, నువ్వు ఎక్కడికి పంపిస్తే నేను అక్కడికి వెళ్తాను. ఈరోజు అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో తెలుసా? సమస్త వంశములు. ఈరోజు మనం దేవుని ఎలాగ పిలుస్తున్నాం? అబ్రహాము దేవుడా అంటున్నాం. ఈ తరం వరకు కూడా నీకు నాకు దేవుడిచ్చేటువంటి అందుబాటును ఉపయోగించుకొని నీవు నేను దేవుని చేతులు ఎలాగ వాడబడాలో తెలుసా? ఇంకొక 20-30 వంశములు తరముల తర్వాత కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఏమనాలో తెలుసా? జోయల్ ఆరాధించే దేవుడా, డానియల్ ఆరాధించే దేవుడా, బెన్యామీను ఆరాధించే దేవుడా, రిక్కీ ఆరాధించే దేవుడా అని నీ నామమును బట్టి, నీ పేరును బట్టి దేవుణ్ణి ఉచ్చరించాలి. అప్పుడు నీ యొక్క అందుబాటుకు సార్థకత. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అబ్రహాంను ఆ విధంగా దేవుడు వాడుకున్నాడు. సర్వవంశములు, సమస్త వంశములు ఆయనను బట్టి ఆశీర్వదింపబడ్డాయి. అబ్రహాము యొక్క ఆశీర్వచనములు నీకు నాకు వచ్చాయి. నిన్నటి దినం గలతీ 3:13 మనం చదువుకున్నాం, అవునా? నిన్ను నన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి ఆయన ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. ఎటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆ గుణం ఏంటో తెలుసా? ఒకసారి ఈ వాక్యం చదవండి. ఆదికాండము 14వ అధ్యాయము 21 నుంచి 23. ఇంకొక 2
స్వభావాలు అబ్రహాం గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగునైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చేతులెత్తి ఏం చేశాను? ప్రమాణము చేశాను. హల్లెలూయా. దేవుడు ఆయన్ని సేవ కొరకు అందుబాటులోకి పిలిచిన తర్వాత ఒక శోధన వచ్చింది ఆయనకి. ఎవరి దగ్గర నుంచి? సొదొమ రాజు దగ్గర నుంచి. ఆయన అన్నాడు, బ్లాంక్ చెక్ రాసిచ్చేసాడు. అడు చూడండి నా వైపు. బ్లాంక్ చెక్ ఎలాగైతే రాసిచ్చి ఎంత కావాలో అంత తీసుకో, కానీ ఎవరిని ఇచ్చేసే? నాకు మనుషులను నాకు ఇచ్చేయి. అబ్రామా తీసుకో. ధనాపేక్ష వచ్చింది, డబ్బు యొక్క ఆశ అన్నటువంటి శోధన అబ్రాహాముకు కలిగింది. కానీ అబ్రాహాం ఏమన్నాడు తెలుసా? ఆయనకి సమాధానం ఏమిచ్చాడు తెలుసా? ఇదిగో సొదొమ రాజు, నువ్వే అబ్రహామును ధనవంతునిగా చేసుకున్నానని నువ్వు చెప్పకుండునట్లు ఇదిగో ఒక నూలిపోగైన దారం కూడా కనపడాల, దారం, ఒక చిన్న నూలిపోగైనను నీ చెప్పుల వారనైనను నేను ముట్టుకోనని సర్వోన్నతుడైన దేవునికి ఏం చేశాను? నేను నా చేతులెత్తి ప్రమాణం చేశాను. అంటే ఏంటి? అయ్యా, నిన్ను నేను వెంబడిస్తున్నప్పుడు దేన్ని వదిలిపెట్టుకోవడానికైనా కూడా నేను సిద్ధమే. అది డబ్బైనా కానీ గాక, ఆస్తి అయినా కానీ గాక, దాన్ని ఏమంటారో తెలుసా? త్యాగం, సాక్రిఫైస్, సెల్ఫ్ డినయల్, తనను తాను ఉపేక్షించుకొనుట, తన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలకు చచ్చిపోవుట. ఒక్క క్షణం పట్టిండదు ఆయన కాంప్రమైజ్ అవ్వడానికి. ఈరోజు సేవలు కాంప్రమైజ్ అయిపోతున్నాయి. జాగ్రత్త. డబ్బులకు అమ్ముడుపోతున్నారు సేవకులు. ఎవడైనా ఒకడు ఫారినర్ వచ్చి మా పేరు పైన మీ చర్చను రాసిచ్చేసి కట్టిస్తాం చర్చ్ అంటే, దర్శనం బాయా, దేవుని పైన పెట్టిన విశ్వాసం బాయా, అన్ని బాయ్. ఈరోజు జరుగుతున్న సత్యాలు ఇవి. కానీ దేవుని కొరకు నిజమైనటువంటి యథార్థమైన అందుబాటులోకి వచ్చిన వాడు ఎంత ఆఫర్ నీ ముందున్నా కూడా దానిని దేవుని కొరకు విడిచిపెట్టుకోవడానికి సిద్ధపడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏమన్నాడు? నీ వాటిలో దేనిని కూడా ముట్టుకోను, ఐ విల్ నాట్ టచ్. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఈ మాట చెప్పి ముందుకు వెళ్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఎదురుని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. తర్వాత మూడవ నాడు అబ్రహాము కనులెత్తు దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వత్తమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తి పట్టుకొని పోయెను. అందరూ నా వైపు చూడండి. ఈ 3వ స్వభావంలో మనం ఏం నేర్చుకోగలమో తెలుసా? దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి గల ప్రాముఖ్యమైనటువంటి స్వభావం అబ్రహాంలో మనం చూడగలం. ఏంటది? తనకు ఎంతో ప్రియమైనటువంటి కుమారుడైన ఇస్సాకును దేవుని కొరకు వదిలిపెట్టుకోవడానికి సిద్ధపడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టాడు ఇస్సాకు? ఆల్మోస్ట్ 99-100 సంవత్సరాలు. నాకు 4 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. వాడంటే నాకు చాలా ప్రేమ. ఒకవేళ దేవుడు నన్ను గన అబ్రహాంలాగా అడుగుంటే నేను అబ్రహాములాగా త్యాగం చేసిండకపోవచ్చునేమో. ఎందుకంటే నా కొడుకంటే నాకు ఇష్టము,
ప్రేమ కాబట్టి. కానీ నీవు నేను దేవుని కొరకు అందుబాటులోకి రావడానికి మన జీవితంలో అతి ఎక్కువగా ప్రేమించేది ఏది ఉన్నా కూడా అది దేవుని కొరకు అర్పించడానికి, దాన్ని మన జీవితంలో నుంచి విడిచిపెట్టడానికి నీవు నేను సిద్ధపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది ఉద్యోగమైనా, డబ్బైనా, నీ చెడు అలవాట్లైనా, నీ వ్యసనాలైనా, నీ అడిక్షన్స్ అయినా, నువ్వు రహస్యంగా చేస్తున్నటువంటి పాపములైనా, నీ ఫోన్లో ఉన్నటువంటి అశ్లీలమైనటువంటి విషయాలైనా, దేవునికి విరుద్ధమైన ఏ కార్యమునైనా దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు నేను ఈ వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆల్ ద వే ఎంతో దూరం, కొన్ని వేల మైళ్ళ ప్రయాణం చేసి ఇప్పుడు మన మధ్యకు వచ్చాడు. ఇప్పుడు ఆయన నేను పిలవబోతున్నాను. జాగ్రత్తగా వినండి ఈయన విషయం. బైబిల్ మడిచేసేయండి, అయిపోయింది వాక్యము. ఈ మాటలు వినాలి. ఈ మాటలు మీరు ఈ జీవితంలో నుంచి మీరు కొన్ని నేర్చుకోవాలి. అందరు జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ వ్యక్తి ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పాస్టర్లు, సేవకులు, బిషపులు, అపోస్తులు, సువార్థికులు, ఆరాధికులు, సంఘ నాయకులు, కాపర్లు ఉన్నటువంటి ఒక మంచి శ్రేష్టమైన క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులకు ఒకగానొక్క కుమారుడు. తనకు ఒక తమ్ముడు పుట్టి 3 నెలల బిడ్డప్పుడు చచ్చిపోయాడు. ఎన్ని నెలలు? మీరు జాగ్రత్తగా వినాలి, నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటాను. 3 నెలల బిడ్డప్పుడు, 3 నెలల బిడ్డగా ఉన్నప్పుడు తమ్ముడు చచ్చిపోయాడు. తల్లిదండ్రులు తనను చాలా ప్రేమించారు, ఎందుకంటే ఒకగానొక్క సంతానం. వీడు కూడా తల్లిదండ్రుల్ని చాలా ప్రేమించాడు, ప్రాముఖ్యంగా తన తండ్రిని చాలా ప్రేమించాడు. మంచిగా సజావుగా సాగుతున్నటువంటి ఈ బిడ్డ జీవితంలో ఒక పెద్ద తుఫాను వంటి ఒక కార్యం జరిగింది. అదేంటో తెలుసా? తను 5-6 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్నప్పుడు తను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి వాళ్ళ నాన్నగారు, ఇక్కడ కోనేరు చూసారా వెనకాల, దాన్ని ఏమంటారు మీరు? నది, ఈ వెనకాల ఉంది కదా, అట్లాంటి ఒక కోనేరులో వాళ్ళ నాన్నగారు మునిగిపోయారు. చాలామంది అన్నారు వాళ్ళ నాన్నకి వ్యసనాలు ఎక్కువైపోయాయి, చెడు అలవాట్లు ఎక్కువైపోయాయి, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళాడు, చేయకూడని పనులు చేశాడు, ఏదో రోగం వచ్చేసింది, అది మనుషులకు చూపించుకోలేక దూరంగా వెళ్ళి చచ్చిపోయాడంటే ఆత్మహత్య చేసేసుకున్నాడని కొంతమంది అన్నారు. కొంతమంది అన్నారు లేదండి, ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, కూర్చోనుండి ఎక్కువగా తాగేసి ఆ మత్తుని కంట్రోల్ చేసుకోలేక ఆ కోనేరులో పడిపోయాడు, బయటికి రాలేకపోయాడు, చచ్చిపోయాడు అని కొంతమంది. ఎనీవే, వాట్ ఎవర్ ఇస్ దిస్ రీజన్, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులో ఈ బాబు వాళ్ళ నాన్నను పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి వ్యసనంలోకి అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఈ బాబు. తన తల్లి 32 ఏండ్ల వయసులో విధవరాలు అయిపోయింది. ఎన్ని ఏండ్లు? 32. చాలా అందమైనటువంటి స్త్రీ అమ్మ. ఒక చిన్న ప్రైవేట్ మిషన్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఈ బిడ్డను పోషిస్తూ జీవితాన్ని కొనసాగించింది. ఎప్పుడైతే నాన్న చచ్చిపోయాడో ఈ బిడ్డ బాధ తట్టుకోలేక అమ్మ దగ్గరికి వెళ్ళి మొండి పట్టుబట్టి, ఎందుకు నాకు నాన్న లేడు, నాకు నాన్న కావాలి అని అడగడం ప్రారంభించాడు. వానికి నచ్చజెప్పింది. వాళ్ళ నాన్న అంటే వాళ్ళ అబ్బా ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు, కోడల దగ్గరికి, అమ్మా దయచేసి నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో, నీకు వచ్చే ఆస్తంతో నీకు ఇస్తాం, వాడికి వచ్చే ఆస్తంతో వస్తుంది, నువ్వు బాధపడద్దు, భయపడకు, పెళ్లి చేసుకోమ్మా, నీకు ఒక తోడు కావాలంటే ఆమె ఏమందో తెలుసా? నాయనా నా జీవితంలో, మామగారు అంది కానీ నాయన అంటది ఆయన్ని, నాయనా నా జీవితంలోకి నేను భర్తను తీసుకురాగలను కానీ నా బిడ్డకి తండ్రిని నేను తీసుకురాలేను. ఆ తండ్రి స్థానం తండ్రిదే. కాబట్టి నా శరీరేచ్ఛలు, నా కోరికలు అన్నిటినీ చంపివేసుకొని ఉపేక్ష కలిగిన జీవితంతో దేవుని కొరకు ఈ బిడ్డను తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండూ ఇచ్చి నేను పెంచుతానని నిర్ణయం తీసుకుంది. పెంచడం ప్రారంభించింది. నేను చెప్పినప్పుడు కొట్టండి చప్పట్లు, ఓకేనా? చాలా ప్రేమతో పెంచడం స్టార్ట్ చేసింది. అల్లారు ముద్దుగా పెంచడం స్టార్ట్ చేసింది. ₹1 కావాలంటే ₹10 ఇచ్చేసేది. ఒక జత బట్టలు కావాలంటే 10 జతలు బట్టలు. వస్తువులు ఏవి కావాలంటే అవి
ఎందుకు అంటే తండ్రి లేని బిడ్డ, వీడికి ఏ కొరత ఏ కొదవా ఉండకూడదు అని అల్లారు ముద్దుగా ప్రేమించి ప్రేమించి పట్టుకునేవాడు. ప్రేమించి ప్రేమించి పెంచింది వాడిని. కానీ వాని మైండ్లో మా నాన్న లేడు నాకు అనే ఒక ముద్ర మైండ్లో పడిపోయింది, మనసులో. స్కూలుకు పోతే వాడి పేరుకి తర్వాత వాళ్ళ నాన్న పేరు రాయాలన్నప్పుడు ఏం రాస్తారు? పేరుకు ముందు కీర్తి శేషులు అని రాస్తారు, లేట్ అని రాస్తారు. అది చూసినప్పుడు బాధపడేవాడు. ఎవరైనా వేరే పిల్లలను ఆ తండ్రులు భుజాలపైన మోసుకొని వస్తుంటే వాళ్ళని చూసి కూర్చొని ఏడ్చుకునేవాడు. అయ్యయ్యో మా నాన్న ఉంటే నన్ను భుజాలపైన మోసుకొని వెళ్ళిండొచ్చే, మా నాన్న లేడే నాకని ఏడ్చుకునేవాడు. ఒక మూలను కూర్చొని ఏడ్చుకునేవాడు. 5-6 ఏండ్ల వయసు నుంచి ఆ బాధలో ఆ క్షోభలో తండ్రి లేని జీవితాన్ని కొనసాగించాడు. 11 ఏండ్ల వయసుకు వచ్చాడు. ఎన్నేళ్ళు? 11. 6వ తరగతికి వచ్చాడు. 6వ తరగతికి రాగానే కాస్త లోక జ్ఞానం, కొంచెం లోకం గురించి తెలియడం, లోక ఆకర్షణలు, మంచి మంచివి కనపడ్డము, వాటి చేత సంతోషం, ఇవన్నీ గుర్తించాడు. తను అనుకున్నాడు, మా నాన్న ప్రేమను ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణల ద్వారా నేను పొందుకోవాలి, మా నాన్న లేడు అన్న లోటు నాకు వీటి ద్వారా తీరాలి అనుకున్నాడు. 6వ తరగతిలో 11వ ఏట మొట్టమొదటిసారిగా బీడీలు తాగడం ప్రారంభించాడు. బీడీలు, సిగరెట్లు, చుట్ట. చిన్నోడు, చిన్న అలవాటుగా ప్రారంభమై అది ఒక వ్యసనం అయిపోయింది. దాదాపు 1 సంవత్సరం పాటు రోజుకి 30-40 లాస్ట్కి 50 సిగరెట్లు ఒకదాని తర్వాత ఒక. ఎందుకు? మర్చిపోవాలి, ఆ మత్తులోకి వెళ్ళిపోవాలి, మా నాన్న లేడు అన్న ఆ యొక్క నిజాన్ని మర్చిపోవాలనుకున్నాడు. 1 సంవత్సరం పాటు ఈ సిగరెట్లకు, ధూమపానానికి బానిసైపోయాడు. 7వ తరగతికి వచ్చాడు. అప్పుడు తన వయసు 12 సంవత్సరాలు. 7వ తరగతిలో ఈ సిగరెట్లు నాకు పనిచేయడం లేదు, ఏదైనా కొత్తది ప్రయత్నం చేయాలనుకున్నాడు. 7వ తరగతి. ఎవరైనా ఉన్నారా మగపిల్లలు 7వ తరగతి చదివే పిల్లలు ఇక్కడ? ఆ వయసులో 7వ తరగతి 12 ఏళ్ల వయసులో సిగరెట్లకు బదులుగా తాగడం ప్రారంభించాడు. బియరు, సారాయి, కళ్ళు, బ్రాందీ, విస్కీ, కనబడిందల్లా తాగేవాడు. డబ్బులు, జోబి నిండా డబ్బులు, ఎలాగలాగో మందు సంపాదించుకునేవాడు. ఆల్మోస్ట్ వారానికి 3-4 సార్లు తాగడం, ఇంటికి పోవడం, రాత్రి లేట్ అయిన తర్వాత పడుకోవడం. వాళ్ళ అమ్మకు వాసన వచ్చేది, కనబెట్టేది, తిట్టేది, కొట్టేది. వాన్ని బెల్ట్తో వాతలు పడేటివి. అయినా కూడా కుదురుకునేవాడుగా. ఎందుకు రా ఇలాగ అయిపోతున్నావని ఏడ్చేది. చాలాసార్లు వాళ్ళ కాళ్ళపైన పడి అడుక్కునేది, ఉదయ్ నువ్వు ఇలాగ నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదురా, దయచేసి బాగుపడు అని చెప్పేది. మాట వినేవాడు కాదు. 7వ తరగతిలో ప్రారంభమైన తాగుడు అలవాటు 4 సంవత్సరాలు కొనసాగింది. 7, 8, 9, 10వ తరగతి వరకు, 15 ఏండ్ల వరకు భయంకరమైన తాగుబోతైపోయాడు. ఎలాంటి తాగుబోతో తెలుసా? మీరు చెత్త వేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ పెడతారు. ఏంటవి? కుప్పతోట్లు, డస్ట్బిన్లు అంటారు దానిని. ఆ మున్సిపాలిటీ కుప్పతోట్ల పక్కలో వీధుల దగ్గర తప్పతాగి పడిపోయేవాడు. గుడ్డలన్నీ చినిగిపోయి, చింపిరి జుట్టు వేసుకొని, ముఖమంతా మైలైపోయి, నోట్లో నుంచి నురగ గారుతా ఫుల్గా తాగి రోడ్లో పడిపోయేవాడు. దిక్కు తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం, ఆ ఊర్లో అందరికీ తెలిసిన కుటుంబం కాబట్టి వాడిని ఎలాగలాగో తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పడేసేవారు. వాళ్ళ అమ్మకి చెప్పేవారు, అమ్మ చూడండి మీ వాడు ఎలాగైపోయాడు. సంఘంలో అవమానం, సమాజంలో అవమానం. ఆమె పనిచేసే హాస్పిటల్లో తలెత్తుకొని తిరగలేక తల్లి యొక్క పరిస్థితి అంత దయనీయ స్థితికి తెచ్చేశాడు. చాలా బాధపడిపోయేది. కనీసం సంఘానికి తలెత్తుకొని రాలేకపోయేది. చర్చ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేది, ఇంకా కాకముందే అక్కడి నుంచి పారిపోయేది. మనుషుల మాటలు వినగలిగేది కాదు ఆమె. ఎవరు కనపడినా, అమ్మా మీ వాడిని అక్కడ చూసాం, ఆ బార్లో చూసాం,
అదిగో ఆ రెస్టారెంట్ బార్ ముందర నిలబడుకొని తాగుతున్నాడు, వాడక్కడ సిగరెట్లు పీలుస్తున్నాడు, వాడక్కడ మడికేలలో పొలాల్లో ఉన్నాడు, వాడక్కడ కూర్చొని క్వార్టర్ బాటిల్ పెట్టుకొని తాగుతున్నాడు. ఎందుకు మీ వాడు ఇలాగ అయిపోయాడని కంప్లైంట్స్ చేస్తుంటే అవమానం తట్టుకోలేకపోయింది. ఈ 4 సంవత్సరాల తాగుడు వ్యసనం వీడిని వెంటాడింది. వాటి వల్ల తండ్రి యొక్క ప్రేమంతను పొందలేకపోయాడు. 15 ఏళ్ల వయసులో 15 ఇయర్స్ 10th క్లాస్లో ఉన్నాడు. ఆ వయసులో యవనస్తులు వినాలి జాగ్రత్తగా, ఆ వయసులో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి మానవుని యొక్క శరీరంలో. కొన్ని ఎమోషనల్ భావోద్వేగమైనటువంటి మార్పులు జరుగుతాయి. వీడికి కూడా అటువంటిది జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించాడు, అనుకున్నాడు మా నాన్న ప్రేమ బదులు కనీసం ఈ అమ్మాయి అయినా నన్ను ప్రేమిస్తుందేమో, ఈమె ప్రేమ ద్వారా అన్న మా నాన్న లేడు అన్నటువంటి విషయం నేను మర్చిపోవచ్చేమో అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. ఆ మంది నాకు నువ్వంటే ఇష్టం లేదయ్యా అని తిరస్కరించింది. మొట్టమొదటిసారిగా ప్రేమ యొక్క తిరస్కారము అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు తట్టుకోలేకపోయాడు, దాన్ని స్వీకరించలేకపోయాడు, రిసీవ్ చేసుకోలేకపోయాడు. ఏం చేశాడో తెలుసా? నేరుగా ఒక మందుల షాప్, అనగా ఒక మెడిసిన్ షాపుకు వెళ్ళాడు. మందుల దుకాణానికి వెళ్ళి ఒక 30-40 నిద్ర మాత్రలు తీసుకొని వాటిని మింగేశాడు. ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాడు. సూసైడ్ అటెంప్ట్. తినేశాడు, మింగేశాడు. అవి జీర్ణం అవుతున్నాయి, రక్తం లేక మత్తుపోతోంది. రోడ్లో పడిపోయి ఉన్నాడు. మళ్ళీ ఎవరో చూశారు, నోట్లో నుంచి నొరగా బురుగు వస్తోంది. ఎవరో చూసి అయ్యో పలానా అమ్మ కొడుకు కదా వీడు, ఆ ఇంటివాడు కదా, వీని తొందరగా హాస్పిటల్, ఆమె పనిచేసే హాస్పిటల్కే వాడిని తరలించారు. లాస్ట్ ఇంకా కొన్ని నిమిషాలు లేటుకు వచ్చింటే చచ్చిపోయాడు మత్తెక్కువైపు. తల్లి చూసి భయపడిపోయి వాడి నోట్లోకి పైపు లేసి ఉప్పు నీళ్ళు వేసి కక్కించి వాడిని మొట్టమొదటిసారిగా బతికించుకోగలిగింది. రెండవసారి 3 నెలల తర్వాత మళ్ళీ చచ్చిపోవాలనుకున్నాడు. ఈసారి ఏం చేశాడో తెలుసా? పురుగుల మందు అమ్మేటువంటి ఒక షాపుకు వెళ్ళాడు, ఫర్టిలైజర్ షాపుకు వెళ్ళి ఎండ్రిన్ అనేటువంటి ఒక మందు కొనుక్కొని దాన్ని నీళ్ళల్లో కలిపి స్ప్రే కొడతారు. ఎక్కడ? పొలాల్లో. నీళ్లు కలుపుకోకుండా పచ్చిగా దాన్ని తాగేశాడు. గొంతంతా కాలిపోతుంది, మంట, అరుస్తున్నాడు ఇంట్లో. తల్లి ఆ మాటలు విని, వాడు అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని చూసి భయపడిపోయి తీసుకొని వెళ్ళింది. వీడేదో మళ్ళీ మింగేశాడు అని వెళ్ళి నోట్లో వెనకల నుంచి ఎనిమా ఇచ్చి నోట్లో నుంచి ఉప్పు నీళ్ళు వేసి కక్కించి కడుపంతా కడిగి రెండవసారి బతికించుకుంది. ఈ చచ్చిపోవాలా అన్నటువంటి ఆ ప్రేరేపణ వాడి జీవితంలో నుంచి పోలా. వాడిపైన వాడికే అసహ్యం అయిపోయింది. ఈ బ్రతుకొద్దు నాకు అనుకున్నాడు. నేను దేనికి పనికిరాను, ప్రేమకు నోచుకోను అనుకున్నాడు. ముఖ్యంగా తండ్రి ప్రేమ. మూడోసారి ఏం చేశాడో తెలుసా? అమ్మకు కూడా తెలియకూడదు అనుకొని చిన్నగా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళాడు, వాని రూమ్లోకి వెళ్ళాడు. ఒక పదునాటి బ్లేడు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు. ఇక్కడ ఒక నరం కోసేసుకున్నాడు, ఇక్కడ ఒక నరం కోసేసుకున్నాడు. రక్తం బారుతోంది ఇంట్లో. మూలుగుతున్నాడు నొప్పికి, బలహీనతకి. ఆ మూలుగు శబ్దము తల్లికి వినపడింది. పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని చూసి భయపడిపోయి అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి మూడోసారి బతికించుకుంది. వాడిని కాళ్ళు పట్టుకుంది, వాడిని కాళ్ళు పట్టేసుకుంది. ఇలాగా పట్టేసుకొని హాస్పిటల్లో అంది, ఒరేయ్ నాకు నువ్వు దేవుడిచ్చిన ఒక్కగానొక్క బిడ్డరా, నాకు నువ్వు కావాలరా నాయన, ఈ పనులు చేయకరా, నీకేం కావాలి చెప్పు అంటే వాడు అడిగిందల్లా ఒకటే, ఏంటది? తండ్రి ప్రేమ. లేదు జీవితంలో. 15 ఏళ్ళప్పుడు ఎప్పుడైతే 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసి విఫలమైపోయాడో ఒక రకమైన కోపిస్ట్ అయిపోయాడు. రౌద్రము, విప్లవాత్మకమైన స్వభావం, రాడికల్ నేచర్. ఎవరిని లెక్కబెట్టేవాడు కాదు. ఏమైపోయిందో తెలుసా? తన యొక్క స్నేహము రౌడీలతో, గూండాలతో ప్రారంభమైంది. జోబిన డబ్బులు ఉండేటి వారిపైన ఖర్చు పెట్టేవాడు, వెళ్ళి గొడవలు చేసేవాడు, రాడ్లు తీసుకొని వెళ్ళి కొట్టేవాడు, హాకీ స్టిక్కులు తీసుకొని కొట్టేవాడు, చైన్లు తీసుకొని కొట్టేవాడు. ఈ గొడవలు, సినిమాలు చూసి వాటి ప్రభావం ఆ ఊరిలో పేరుగాంచినటువంటి రౌడీ అయిపోయాడు. ఇక 3 నెలలకు 10వ తరగతి పరీక్షలు 10వ తరగతిలోనే
ఇక 3 నెలలకు పరీక్షలు రాయాలి అనగా రాత్రికి రాత్రి వాడి తల్లి ఊరు నుంచి వాడిని తరిమేసింది, దాచిపెట్టేసింది 3 నెలలు రానికుండా. ఎందుకో తెలుసా? ఆ ఊరిలో జరిగిన ఒక భయంకరమైన హత్యాయత్నము కేసులో వీడి పేరు పోలీసు జాబితాలో 5వ నిందితుడు అని వాని పేరు రాయబడింది. రాడ్లు కత్తులు తీసుకొని వెళ్ళి ఇంకొకటి ఎమకలన్నీ పిచ్చలుగా పగిలిపోయేటట్లు కొట్టేశారు. వాడు చావు బతుకుల్లోకి వెళ్ళిపోయాడు. కేసు నమోదు అయిపోయింది. వీడి పేరు 5వ పేరు. ఆ మంది రాత్రి రక్తపు చొక్కాతో వచ్చాడు ఇంటికి. అంది, ఒరే నాయనా నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తారా, నువ్వు వెళ్ళిపో, ఈ కేసు కొట్టేసిన తర్వాత నేను పిలిపిస్తాము అని దూరంగా పంపించేసింది వాడిని. ఎక్కడో దూర ప్రాంతంలో వాళ్ళ అక్క ఉంటే, వాడి పెద్దమ్మ ఉంటే వాళ్ళ పెద్దమ్మ ఊరికి పంపించేసి దాచిపెట్టేసింది. నువ్వు రాకు, 3 నెలలు బయట కనపడకుంది. 3 నెలల పాటు వాడి కేసుల కొరకు ఆ కేసులో నుంచి వాడి పేరు కొట్టించడానికి తిరగని పోలీస్ స్టేషన్ లేదు, పట్టుకొని కాళ్ళు లేవు, చేతులు జోడించి అడుక్కొని సందర్భం లేదు. తల్లి అన్ని బాధలు అనుభవించింది, అన్ని అవమానాలు అనుభవించింది. చివరికి పోలీస్ యొక్క ఎఫ్ఐఆర్లో నుంచి పెద్ద మొత్తాన్ని కట్టివేసి ఆ పేరును కొట్టించేసింది. వాడిని మళ్ళీ తిరిగి రప్పించింది. ఎందుకు? పరీక్షలు రాయడానికి. 10వ తరగతి ఒక మంచి క్రైస్తవ స్కూల్లో చదువుతున్నాడు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ కాళ్ళపైన పడి ఈమె వాడిని తీసుకుని వెళ్ళి, అమ్మా నేను వాడిని క్షమించాను, మా కుటుంబం వాడిని క్షమించింది, మా దేవుడు వాడిని క్షమించాడు, నువ్వు కూడా క్షమించి హాల్ టికెట్ ఇస్తే వాడు పరీక్ష రాస్తాడు తల్లి అంటే ఒప్పుకోలేదు. మా స్కూల్లో హత్య కేసులో ఇరుక్కున్నటువంటి విద్యార్థి నీ కొడుకేనమ్మా, నీ కొడుకు వల్ల మా స్కూల్కి అవమానం, మేము వాడిని రెస్టిగేట్ చేసేసాం, టర్మినేట్ చేసేసాం, ఇవ్వడానికి లేదు అంటే మళ్ళీ తిరిగి కొంతమంది పూచీతో, పాస్టర్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క పూచీతో వాడి యొక్క హాల్ టికెట్ తీసుకున్నాడు, పరీక్ష రాశాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాడు. ఫస్ట్ క్లాస్లో అందరూ అనుకున్నారు, అబ్బో వీడి జీవితము మారిపోయింది, ఇకన్నా బాగుపడతాడు అనుకున్నాడు. ఎందుకంటే అందరికీ తెలుసు వాడు ఎటువంటి వాడు. తాగేసి చర్చిలో కూర్చునేవాడు, వాటర్ బాటిల్, సిగరెట్ ప్యాకెట్ జోబిలో పెట్టుకొని చర్చిలో కూర్చునేవాడు. యవనస్తుల యొక్క సమాజంలో ఇలాగ నిలబడి ముందర స్పెషల్ సాంగ్స్ పాడడానికి వచ్చినప్పుడు తాగి నిలబడి పాటలు పాడేవాడు. చర్చ్ మధ్యలో బయటికి వెళ్ళి ఒక 10 సిగరెట్లు తాగేసి వచ్చి లోపల కూర్చునేవాడు. అంత భయంకరమైన స్థితి. తల్లి అంది, నువ్వు ఈ ఊర్లో ఉంటే చెడిపోతావురా, నువ్వు నాకు దూరంగా ఉన్నా పర్వాలేదు, నువ్వు బతుకుంటే చాలు అని వాడిని హాస్టల్లో పెట్టడానికి దూరంగా ఒక కాలేజీకి వేరే ఊర్లో దాదాపు ఒక 5, 6, 7 గంటల ప్రయాణం ఉన్న ఊర్లో వాడిని పెట్టేసింది. వాడు హాస్టల్లో ఉండకుండా వాడి యొక్క విలాసాలకే అడ్డు అని బయటికి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో కొంతమంది స్నేహితులతో నివసించడం ప్రారంభించాడు. జాగ్రత్తగా వినండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మీరేమంటారు? ఇంటర్మీడియట్ అయినా పియూసి 10th తర్వాత ఇంటర్మీడియట్ 11వ తరగతిలో, జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి మొదలవుతుంది అంతా కూడా. 11వ తరగతిలో వాడి వయసు 16 సంవత్సరాలు. ఎంత? 16 సంవత్సరాల వయసులో వానికి ఒక ఆలోచన వచ్చింది. విప్లవాత్మకమైన ఆలోచనలు చెప్పాను నేను మీకు. రాడికల్ అయిపోయాడు, చాలా విభిన్నంగా ఆలోచించడం ప్రారంభించాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఏ అమ్మాయి అయితే ప్రేమ చేత నాకు లొంగలేదో డబ్బు చేత లొంగిపిస్తా అన్న నిర్ణయం తీసుకున్నాడు. డబ్బులు వెచ్చలవిడిగా జోబిలో ఉండేటివి. తల్లి పాపము వీడు చదువుకుంటాడులే అని మనీ ఆర్డర్ల పైన పంపించేది. ఆ డబ్బుల్ని వ్యభిచారానికి ఉపయోగించాడు. 16వ ఏట వాడి శరీరాన్ని పాడు చేసుకున్నాడు. మలినమైపోయింది, గబ్బు గలీజ్ అయిపోయింది. ఆ వ్యభిచారపు అలవాట్లు వానికి ఒక బానిసత్వం లాగా, ఒక చైన్లు లాగా చుట్టుముట్టేశాయి. వ్యభిచారమే కాదు, అశ్లీలమైన చిత్రాలు చూడడం, వాటి యొక్క బానిసత్వంలో వాటి ఆలోచనలలో జీవించడం. ఎందుకంటే వాడు అనుకున్నాడు, ఇవి చేయడం వల్ల నాకు తండ్రి లేడు అన్నటువంటి మాట నేను మర్చిపోవచ్చు అనుకున్నాడు. 1 సంవత్సరం పాటు భయంకరమైన వ్యభిచారపు కూపంలో పడిపోయాడు. 16వ ఏట 17 ఏళ్ళకు వచ్చాడు. ఇంటర్మీడియట్ 2nd ఇయర్. జాగ్రత్తగా వినండి.
ఏ మనుష్యునికి ఏ యవనస్తునికి రాకూడనటువంటి అలవాటు 17 ఏళ్ల వయసులో వాడికి వచ్చింది. ఏంటో తెలుసా? అది డ్రగ్స్ వేసుకోవడం ప్రారంభించాడు, మత్తు పదార్థాలు సేవించడం ప్రారంభించాడు, ఇంజెక్షన్లు గుచ్చుకోవడం ఎక్కడ నరం కనిపెడితే అక్కడ ఇంజెక్షన్లు గుచ్చుకోవడం ప్రారంభించాడు అని అలాగా పొడులు పీల్చడం ప్రారంభించాడు, గాంజా కొట్టడం ప్రారంభించాడు, బంగి ఆకు పీల్చడం ప్రారంభించాడు. పొడులు ఇలాగా టేబుల్ పైన వేసుకొని అని అలాగ పీల్చేసేవాడు. ఒక్కసారి ఆ డ్రగ్స్ వేసుకుంటే 10 నుంచి 12 గంటలు మత్తులో అలాగ ఎక్కడో ఆకాశంలో మేఘాల్లో తేలినట్లు కళ్ళని తేలేసి పడుకునేసేవాడు. 17వ ఏట ప్రారంభమైన ఈ అలవాటు 22 ఏండ్ల వరకు వానికి ఒక పాములాగా చుట్టేసుకుంది. 5 సంవత్సరాలు భయంకరమైన డ్రగ్స్కి బానిస అయిపోయాడు. తల్లికి తెలిసిపోయింది. హాలిడేస్కి వచ్చినప్పుడల్లా రూమ్లో తలుపులు వేసుకొని గాంజా కొట్టేవాడు, ఇంజక్షన్లు వేసుకునేవాడు. అక్కడక్కడ షెల్ఫ్ల దగ్గర ఇంజక్షన్లు మందులు కనిపెట్టేటివి తల్లి కనిపెట్టేసి, ఒరే ఏంద్రా నువ్వు తీసుకుంటున్నావు అంటే వినేవాడు కాదు. డాక్టర్ల దగ్గర వానికి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేశారు, కుదరలేదు. రీహాబిలిటేషన్ సెంటర్ అనగా మానసికంగా ట్రీట్మెంట్ ఇస్తారు, అట్లాంటి ప్లేసెస్కి పంపించారు, కుదరలేదు. చాలాసార్లు వాని ఇంట్లో తలుపులు వేసేసి బయట నుంచి చిలుకు వేసుకొని వెళ్ళిపోయారు. వాడు బయటకు వచ్చేస్తాడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతాడు, గాంజా కొట్టేస్తాడు. చాలాసార్లు వినండి, డ్రగ్స్ వేసుకొని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ తలుపు తెరవగానే వాళ్ళ అమ్మ పైన కక్కేసేవాడు. కొన్నిసార్లు డ్రగ్స్ ఎక్కువైపోయి మెదడు సరిగా పని చేయకపోతే బేదులు బారుకునేసేవాడు, మోషన్ అయిపోయేది. అవన్నీ వాళ్ళ అమ్మకి అడిగేది పాపం. నిన్న చెప్పాను మీకు ఒక తల్లి గురించి చెప్తానని. ఆ తల్లిలాగా ఇక్కడ ఒక 10 మంది మారినా నేను నమ్ముతున్నా కొనార్కు మారిపోద్ది. ఆ తల్లికున్న ఓపిక, ఆ తల్లికున్న దర్శనము, ఆ తల్లికున్న విశ్వాసము, ఆ తల్లికున్న సమయము, ఆ తల్లికున్న త్యాగము, ఆ తల్లికున్న ఉపేక్ష కలిగిన జీవితం, వీటినన్నిటినీ కడిగింది. వాంతులు బేదులన్నీ కడిగింది. వీడికి కొన్నిసార్లు సాడిస్ట్ ప్రవర్తన. ఏం చేసేవాడో తెలుసా? ఎక్కువ తాగేసి డ్రగ్స్ వేసుకొని తలుపు తెరవగానే వాళ్ళ అమ్మ కనపడుతుంది. వాళ్ళ అమ్మలో వాడిని తిరస్కరించిన అమ్మాయి గుర్తుకొచ్చేది. ఏం చేసేవాడో తెలుసా? వాళ్ళ అమ్మ చెంపలకి కొట్టేవాడు. వాళ్ళ అమ్మని ఎగిరి ఎగిరి దొక్కల్లో తన్నేవాడు, కిందికేసి అలాగే తన్నేవాడు. ముఖాన థూ అని ఉంచేసేవాడు వాళ్ళ అమ్మ పైన. ఎందుకే నువ్వు నన్ను మోసం చేసావు అని అరిచేవాడు. ఎందుకే నువ్వు నన్ను కాదన్నావు అని అరిచేవాడు. మళ్ళీ ఉదయము మత్తు తీరగానే వాళ్ళ అమ్మను పట్టుకునేవాడు, ముద్దులు పెట్టేవాడు, ఏడ్చేవాడు. వాళ్ళ అమ్మంటే చాలా ప్రేమ వాడికి. కానీ మత్తులో వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలియదు. ఇంత భయంకరమైన పరిస్థితి. లాస్ట్కి వాళ్ళ అమ్మని ఏ పరిస్థితికి తీసుకొని వచ్చాడో తెలుసా? వాడి అవమానం తట్టుకోలేక, వాడు చేసే అవమానాలు తట్టుకోలేక వాడిని ఒకరోజు కూర్చోబెట్టి, మత్తులో ఉన్నాడు, తల దించుకుంటున్నాడు. అవమానంతో కాదు, మత్తులో తలలాగా దించుకొని ఊపుతున్నాడు. వాడిని కూర్చోబెట్టుకొని, ఒరేయ్ నా పక్క చూడు, నా పక్క చూడు, నా వైపు చూడు అంది. చూడలేకపోతున్నాడు. ఒక చేత్తో వాడి గడ్డం అలాగ పట్టుకొని పైకి ఎత్తి వాడిని అలాగ చూసి నన్ను చూడని చెప్పి చెయ్యి ఎత్తి ఇలాగ అంది. ఏముందో తెలుసా? నువ్వు నా కడుపున చెడబుట్టావురా, నీ తమ్ముడు ఒకడు పుట్టి చచ్చిపోయాడు, నువ్వు నాకు ఎంత అవమానాన్ని ఇస్తున్నావంటే నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావురా అని అనిపిస్తుందిరా నాకు. ఎక్కడైనా పోయి సావుబో, దాపరించావు కదరా నువ్వు నాకు దరిద్రంగా అని కొడుకు జీవితంలోకి మరణాన్ని పలికింది ఆ తల్లి. అంటే ఎంత విసిగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంత భయంకరమైన నరకాన్ని చూపించాడు ఆ కొడుకు, దరిద్రుడు. ఆ ఊరిలో ఇటువంటి యవనస్తుడు ఉండకూడదు. ఎవడైనా ఉన్నాడా అట్లాంటి వాడు అంటే వాడిని చూపించేవారు ఎగ్జాంపుల్గా. వాడు రోడ్లో వస్తుంటే తల్లిదండ్రులు, యవనస్తులు ఉన్న తల్లిదండ్రులు తలుపులు వేసుకునేవారు. వాళ్ళ బిడ్డల్ని వాటితో స్నేహం చేయించేవాడు వాడు. ఎందుకో తెలుసా? దాదాపు 25 మందిని, వాడి సంఘంలో ఉన్నటువంటి వారిని, క్రైస్తవులను డ్రగ్స్ కూపంలోకి లాగినటువంటి వాడు అయిపోయాడు. వాళ్ళు కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయారు.
ఎవరు వాడితో చేరినా చెడిపోవాల్సిందే. అంత భయంకరమైన వ్యభిచారము, డ్రగ్స్, రౌడీయిజం, కాంట్రాక్ట్లు, సెటిల్మెంట్లు ఇవైపోయాయి. ఇలాగ 22 సంవత్సరాలు డ్రగ్స్ వేసుకొని 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 5 సంవత్సరాలు చూడండి నా వైపు, శరీరము ముఖము ఎంత ఉబ్బిపోయింది, ఎంతలా ఉబ్బిపోయింది. ఊదుడు వ్యాధి అంటే డ్రగ్స్ ఎక్కువ వేసుకుంటే ఒబెసిటీ వచ్చేస్తుంది, అంటే ఒళ్ళంతా కూడా వాపులు వచ్చేస్తాయి. ఈ ముఖమంతా ఉబ్బిపోయింది, చంపలన్నీ ఉబ్బిపోయాయి, గడ్డం అలాగే ఆలాడుతుంది, నుదుడు ఉబ్బిపోయింది, కళ్ళు ఇలా కప్పుకుపోయాయి, సరిగ్గా చూడలేని పరిస్థితి. సొగసైనను, నేనేమో చదువుకున్నా మనము, స్వరూపమైనను వాడికి లేదు అస్సలు. పరిశుద్ధత కోల్పోయాడు, పరిశుద్ధత కోల్పోయాడు, ఆశీర్వాద స్థితి కోల్పోయాడు, ఊరిలో స్థానాన్ని కోల్పోయాడు, అందాన్ని వాడిని కనీసం గుర్తుపట్టలేని పరిస్థితి. అహము, మర్యాద లేదు అసలు. ఎందుకురా నువ్వు పుట్టావు ఆ కుటుంబంలో, అంత మర్యాద కలిగిన కుటుంబంలో ఎట్లరా పుట్టావు అని మనుషులు వాడిని ఇచ్చి కొట్టే పరిస్థితి. చివరికి తన అపరాధముల చేత చచ్చినవాడైపోయాడు. 22 ఏళ్ల వయసులో ఉబ్బిపోయాడు. వాడిని చూసినటువంటి ఒక స్నేహితుడు అన్నాడు, ఏందబ్బా నువ్వు ఇంత భయంకరంగా ఉన్నావు, నీ పరిస్థితి బాగలేదు, నీ వాలకం బాగలేదు, డాక్టర్ దగ్గరికి పోదాం రాని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఫిబ్రవరి నెలలో, జాగ్రత్తగా వినండి, ఫిబ్రవరి నెలలో డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే డాక్టర్ చూసి భయపడిపోయాడు. ఏంటి ఈ వ్యక్తి యొక్క వాలకం ఇలాగుంది, కంప్లీట్ బాడీ చెకప్ చేయాలని బాడీ చెకప్ చేస్తే, జాగ్రత్తగా వినండి, ఆ డాక్టర్ ఆ డిశ్చార్జ్ సమరీలో రాసింది ఏంటో తెలుసా, వీడికి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్, అంటే లోపల ఏ భాగము కూడా పని చేయడం లేదు, 80% కులిపోయాయి, హార్ట్ బీట్ సరిగా లేదు, పల్స్ రేట్ సరిగా లేదు, లంగ్స్ ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదు, కిడ్నీస్ సరిగా పనిచేయడం లేదు. డాక్టర్ రాశాడు కింద, ఐఎమ్ సారీ, వీడి యొక్క జీవితపు ఆయుష్ 3 నెలలు మాత్రమే, 3 నెలలకి వీడు చచ్చిపోతాడు, దయచేసి వీళ్ళ తల్లిదండ్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దయచేసి ఫోన్ చేసి చెప్పేయండి అన్నారు. ఈ యవనస్తుడు బాధపడుతూ ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఆంటీ మీ వాడి పరిస్థితి బాగలేదు ఆంటీ, డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను, 3 నెలల్లో చచ్చిపోతానంటున్నారు అని ఏడవడం ప్రారంభించాడు. ఈ పిల్లడు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ అమ్మంది, అయ్యా నా బిడ్డ కొరకు నేను చేయాల్సిందంతా చేశాను, ఇక నేను చేయగలిగింది ఒకటి, వాడి కొరకు నేను దేవుని కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేస్తాను. ఎన్ని నెలలు టైం ఇచ్చారు? 3 నెలలు, అంటే మార్చు, ఏప్రిల్, మే నెలలో చచ్చిపోతాడు కదయ్యా. వాడు ఏప్రిల్లో పరీక్షలు రాయాలి, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, వాడు పరీక్షలు రాసి మా ఊరికి వచ్చేసాయని, ఆ కార్యం ఏదో జరిగేది ఇక్కడ జరుగుతుంది, నేను మాత్రం ప్రార్థన చేస్తుంటా అంది తల్లి. వీడిని తీసుకొని వెళ్ళిపోయారు హాస్టల్కి, వాడి రూమ్కి. ఈ మధ్యలో వీడు ఒక పెద్ద ప్రోగ్రాంలో గంతులు వేస్తూ డాన్సులు చేస్తున్నాడు. వీడికి డాన్సులు అన్నా, ఈ మ్యూజిక్ అన్నా, పాటలు అన్నా చాలా ఇష్టం. అప్పటికే జెమిని టీవీ, ఈటీవీ, ఈ టీవీలో అంతా కూడా పాటలు పాడుతున్నాడు. ఎక్కడ జాతరలు జరిగినా, బోనాల పండుగలు జరిగినా, ఎక్కడ తిరణాలు జరిగినా తప్పతాగి డాన్సులు చేసేవాడు. వానికి మరొక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడి పేరు ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి ఈ పేరు, శామ్యుయల్ రాజ్. చెప్పండి, శామ్యుయల్ రాజ్ అనే మరొక విశ్వాసి స్నేహితుడు. మొదట హాస్పిటల్కి తీసుకుని పోయినవాడు అన్యుడు, ఈ స్నేహితుడు దేవుని యొక్క విశ్వాసి. ఈయన ఇలాగ డాన్సులు చేస్తూ చూసి ఈయన పేరు ఒక క్రైస్తవ పేరుగా విని మనసులో అనుకున్నాడు, అయ్యో ఈ యవనస్తుడు క్రైస్తవునిలాగున్నాడే, ఇన్ని తలాంతులు కలిగి ఉన్నాడే, వీడు గన దేవుని కొరకు పట్టుబడితే దేవుని చేతిలో ఎంత బలముగా అందుబాటులోకి వచ్చి వాడబడగలడు అని ఆ రోజుటి నుంచి ఈ యవనస్తుని కొరకు ఈ శామ్యుయల్ రాజు దేవుని కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఒకరోజు తన దగ్గరికి వచ్చాడు, చెప్పాడు, నువ్వు ఒక 3 రోజుల ప్రార్థనా కూటానికి రావాలి,
వస్తావా అని అడిగితే ఆయన అన్నాడు, ఈ ప్రార్థనా కూటాలని నాకు ఇష్టం లేదయ్యా, మా కుటుంబం అంతా కూడా దైవజనుల యొక్క కుటుంబం, నేను ఇట్లాంటివి చాలా చూశాను, అందులో ఏదైనా ప్రత్యేకత ఉందేమో చెప్పు, వస్తా అన్నాడు. దానికి శామ్యూల్ రాజు అన్నాడు, ఖచ్చితంగా ఒక మంచి ప్రత్యేకత ఉంది, నీకు నచ్చేటివన్నీ అక్కడ ఉన్నాయి. ఏంటివి? మ్యూజిక్, కీబోర్డు, క్వయరు, డ్యాన్సులు, దాని తర్వాత స్కిట్లు, మంచి డ్రామాలు, ఇవన్నీ ఉన్నాయి, నువ్వు రా అన్నాడు. ఈ మ్యూజిక్ అన్న మాట తనను ఆకర్షించింది, వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ 3 రోజుల మీటింగ్కి రావడానికి మీరు మొట్టమొదటిగా ఏం తీసుకున్నారు? బైబిల్. ఆయన ఆ బైబిల్ ఒకటి తీసుకోలేదు, బ్యాగు సర్దుకున్నాడు. బ్యాగులో 3 జతల బట్టలు పెట్టుకున్నాడు 3 రోజులకి. ఒక 10 కింగ్ సైజ్ సిగరెట్ ప్యాకెట్లు పెట్టుకున్నాడు, గోల్డ్ ఫ్లాగ్. ఒక 10 క్వార్టర్ బాటిళ్ళు పెట్టుకున్నాడు, బ్రాందీ బాటిళ్ళు. ఒక 20 చిన్న చిన్న పొట్లాలు, పొడులు, డ్రగ్స్ పొడులు పెట్టుకున్నాడు పీల్చుకోవడానికి. వాటిని అన్నిటినీ సేకూర్చి ఆ 3 రోజుల కూటాలకు వెళ్ళాడు. ఆ 3 రోజులు కూడా సిగరెట్లు తాగాడు, డ్రగ్స్ వేసుకొని కూర్చున్నాడు. మ్యూజిక్ వచ్చినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసేవాడు. దాదాపు ఒక 700 మంది ఉన్నటువంటి హాల్, కూర్చోగలిగినటువంటి హాల్. ఆ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఉన్నాడు మూలన. మ్యూజిక్ వచ్చినప్పుడు మాత్రం బాగా తన్మయంగా ఎంజాయ్ చేసేవాడు. మళ్ళా మిగిలిన టైంలో షరా మామూలే, మళ్ళీ అలవాట్లలోకి వెళ్ళిపోయాడు. బయటికి పోయేవాడు, సిగరెట్ దమ్ము కొట్టి పీల్చి వచ్చేసేవాడు. వీడి డ్రగ్ అడిక్షన్ ఎంతగా వెళ్ళిపోయిందో తెలుసా? జాగ్రత్తగా వినండి. వాళ్ళమ్మ పంపించిన డబ్బులు 15, 20వ తేదీ వరకు ఉండేది వారి దగ్గర. అది ఖాళీ అయినప్పుడు ఏం చేసేవాడో తెలుసా? అక్కడక్కడ పార్ట్ టైం జాబ్ వెళ్ళి పని చేసేవాడు. కొన్ని డబ్బులు వచ్చి అవి కూడా అయిపోతే, వినండి, ఇది ఎవరు ప్రయత్నించకూడదు, ఓకేనా? ఇది మీకు ఉదాహరణకు చెప్తున్నాను. ఇంకు తొడపడానికి వైట్నర్ వస్తుంది, తెలుసా మీకు? వైట్నర్ ద్రవం వస్తుంది. అట్లాంటి వైట్నర్ ద్రవము ఉన్నటువంటి బాటిల్స్ 2 బాటిల్ కొనుక్కొని ఆ ద్రవాన్ని కర్చీఫ్ వేసి, ఎవరు ప్రయత్నించకూడదు సుమా, చచ్చిపోతారు మీరు. దాన్ని వైట్నర్ని ఇలాగ కర్చీఫ్ వేసి ద్రవాన్ని 2 బాటిళ్ళు అని పీల్చేసేవాడు. అది నేరుగా ఈ ముక్కులో నుంచి బ్రెయిన్కి, మెదడుకు కొట్టి అలాగా తూలిపోయేవాడు. అది కూడా దొరకలేదనుకో, ఏం చేసేవాడు? కాస్త రాత్రిపూట దగ్గు ఎక్కువైనప్పుడు దగ్గు మందు వస్తుంది, బెనడ్రిల్ అని. అది ఒక స్పూన్ వేసుకుంటే రాత్రంతా కదిపినా కూడా లేవం, అంత మత్తది. అట్లాంటివి 2 బాటిళ్ళు తాగేవాడు. ఎందుకంటే దాదాపు 10 గంటల మత్తుకు అలవాటు పడిపోయాడు ఒకసారి డ్రగ్స్ వేసుకుంటే. డ్రగ్స్ లేకపోతే చేతులు ఇలాగ వణికిపోయేటివి, గొంతంతా ఆరకపోయేది, అడుక్కునేవాడు. నాకు 5 రూపాయలు ఉంటే ఇవ్వండి, ఓ 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అని అడుక్కునేవాడు. అంత దయనీయ స్థితి. ఈ 3 రోజులు డ్రగ్స్ వేసుకొని ఆ మీటింగ్లో కూర్చున్నాడు. మార్చ్, వినాలి డేట్స్, మార్చ్ 6, 7, 8వ తేదీలు మీటింగులు జరుగుతున్నాయి. 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8వ తేదీ చివరి రోజు, చివరి సెషన్. సాయంకాలము 5:30 గంటల ప్రాంతంలో ఆ మీటింగ్ ముగించక ముందు ఇక్కడ ఒక సువార్థికుడు, నాలాంటి సువార్థికుడు ఒక ఆయన నిలబడుకొని ఉన్నాడు. ఆయన పేరు పిసి జాషువా గారు. ఆయన నిలబడుకొని ఇక్కడి నుంచి ఒక అరుపరిచాడు, మనం మీటింగ్ ముగించుకోబోతున్నాం. ఈ హాల్లో ఉన్నటువంటి వారిలో ఎవరైనా, ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వారిలో ఎవరైనా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని వారున్నారా? ఉన్నట్లయితే మీ ఉన్న చోట నుంచి లేచి నిలబడి ఈ ఆల్టర్ దగ్గరికి, బలిపీఠం దగ్గరికి రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానన్నాడు. లాస్ట్ బెంచ్లో మూలన కూర్చొని యవనస్తునికి మాటలు వినపడ్డాయి, కానీ ఏమాత్రమూ చలనం లేదు. ఎందుకంటే అలాంటి మాటలు చాలా విన్నాడు, మత్తు కూడా ఎక్కువ అయిపోయింది. 2వసారి ఈ వ్యక్తి అన్నాడు, నేను 2వసారి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా ఇక్కడ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే మీరు లేచి ముందుకు రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. 2వసారి చలనం లేదు. జాగ్రత్తగా వినాలి. ఈ పిసి జాషువా గారికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ వ్యక్తి జీవితం గురించి తెలియదు. ఆ వ్యక్తికి పిసి జాషువా ఎవరో తెలియదు. ఆ వ్యక్తిని ఆహ్వానించినటువంటి శామ్యూల్ రాజుకు కూడా తనకు అలవాట్లు ఉన్నాయని తెలుసు, కానీ తన గత జీవితం గురించి, తన ప్రస్తుత పరిస్థితి గురించి తెలియదు.
కానీ దేవుని కార్యాలు ఎలాగ ఉంటాయి చూడండి. నిన్ను దేవుడు అందుబాటు కొరకు పిలవాలి అని అంటే దేవుడు ఎలాగైనా కూడా పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిలబడుకొని మూడవసారి ఆయన అన్నాడు, నేను చివరిసారిగా అడుగుతున్నాను, ఈ హాల్లో కూర్చొని ఉన్నటువంటి వారిలో ఎవరైనా మీ తండ్రి ప్రేమను పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారా? ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. నేను మీ జీవితంలోకి ఒక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నువ్వు కోల్పోయినటువంటి నీ స్థానము, నువ్వు కోల్పోయినటువంటి నీ పరిశుద్ధత, నువ్వు కోల్పోయినటువంటి నీ ఆశీర్వాద స్థితి, నువ్వు కోల్పోయిన నీ అందము, నువ్వు కోల్పోయిన నీ యొక్క అహము, నువ్వు కోల్పోయిన నీ ఆరోగ్యము, నువ్వు కోల్పోయినటువంటి నీ యొక్క జీవస్థితి, నువ్వు మరణ స్థితిలో ఉన్నటువంటి ఈ స్థానంలో నుంచి ప్రాముఖ్యంగా నువ్వు కోల్పోయిన నీ తండ్రి ప్రేమను నీ జీవితంలో తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు అన్నాడు. ఈ మాటలు వినగానే ఆ వెనకాల కూర్చున్నటువంటి ఆ యవనస్తుడు ఒకసారి ఉలికిరి పడ్డాడు. రోమాలు నిక్కపొడుచుకున్నాయి, గుగ్గురు పుట్టింది, భయం వేసింది, కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఒరే ఒరే, ఈ వ్యక్తికి నా గురించి ఎలాగ తెలుసు? అవన్నీ కోల్పోయింది నేనే. ప్రాముఖ్యంగా నా తండ్రి ప్రేమను కోల్పోయింది నేనే. సిగరెట్లు ప్రయత్నించాను, తాగుడు ప్రయత్నించాను, వ్యభిచారము, రౌడీయిజము, డ్రగ్స్, ఇవేవి కూడా నా తండ్రి ప్రేమను ఇవ్వలేకపోయాయి. ఒకవేళ ఈరోజు ఈయన చెప్పినట్లుగా ఆ యేసయ్యను ప్రయత్నించి ఆయన నేను కోల్పోయిన నా తండ్రి ప్రేమను నాకు తిరిగి ఇవ్వగలిగితే నాకు ఆ యేసయ్య కావాలి అని నిర్ణయించుకున్నాడు. మనసులో నిర్ణయించుకున్నాడు. ఎలాగలాగా అక్కడి నుంచి లేయాలని ప్రయత్నిస్తున్నాడు. టేబుల్ పట్టుకుంటున్నాడు, లేవలేకపోతున్నాడు, మత్తులో ఉన్నాడు. డ్రగ్స్ ఎక్కువైపోయాయి, తాగుడు ఎక్కువైపోయింది, మత్తులో ఉన్నాడు. అలాగే లేచాడు, ముందర చీర పట్టుకున్నాడు, నిలబడుకున్నాడు, ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు. అలాగే కష్టపడి మధ్యలో ఉన్నటువంటి ఈ ఐల్ భాగంలో నుంచి తూలుకుంటూ నడవడం ప్రారంభించాడు, ముందుకు రావడం ప్రారంభించాడు. ఈ పక్కున్నవారు ఆ పక్కున్నవారు చాలామంది, కొంతమంది ముక్కులు అలాగ పట్టుకున్నారు. ఎందుకు? వాసన, మందుల వాసన, మందు వాసన, సిగరెట్ వాసన, డ్రగ్స్ వాసన, భయంకరమైన వాసన. కొంతమంది అలాగా భయపడుతూ చూడడం ప్రారంభించారు ఈ వ్యక్తిని. కొంతమంది నెమ్మదిగా ఉండిపోయారు, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు, సువార్థికుడు ఆ వ్యక్తి అలాగా తూలుకుంటూ వస్తుంటే ఆ వ్యక్తి పట్ల అలాగే చూస్తూ ఈయన నిలబడిపోయాడు. వాలంటీర్స్ దగ్గరకు వచ్చారు, వాళ్ళని దూరం వెళ్ళిపోమన్నాడు. ఆయన అక్కడి నుంచి తూలుకుంటూ బలిపీఠం దగ్గరికి, ఆల్టర్ దగ్గరకు వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే తూలుకుంటూ ముందరకు వచ్చాడో ఎవరు ఆయన ఏం అడగలేదు, ఇది జై అది జై అనలేదు. కానీ బలిపీఠం దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా తన 2 మోకాళ్ళు నేలకు ఒరిగిపోయాయి. ఎప్పుడైతే 2 మోకాళ్ళు నేలకు ఒరిగిపోయాయో ఆటోమేటిక్గా తన 2 చేతులు ఆకాశం వైపుగా లేచాయి. పైకెత్తాడు, మోకరించి 2 చేతులు పైకెత్తగానే అమాంతంగా ఒక్కసారిగా ఆ నేలపైన పడిపోయి దొర్లడం ప్రారంభించాడు. రొమ్ములు కొట్టుకోవడం ప్రారంభించాడు, అరవడం ప్రారంభించాడు, జుట్టు పీక్కోవడం ప్రారంభించాడు, పళ్ళు కొరుక్కోవడం ప్రారంభించాడు, గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. 3 రోజుల తర్వాత వాళ్ళ నాన్న చచ్చిపోతే బాడీ అంతా కుళ్ళిపోయి శవాన్ని పోస్ట్ మార్టం చేసి తల భాగాన్ని మాత్రం చూడడానికి ఒక అద్దం పెట్టి శవపేటికకు ఈ చిన్నపిల్లాన్ని రాత్రి 1 గంటప్పుడు టార్చ్ లైట్ పెట్టి మనుషులకు ముఖాన్ని చూపించడానికి అక్కడ కూర్చోబెట్టారు. 4-5 గంటలకంతా నిద్రపోయాడు. చివరిదిగా వాళ్ళ నాన్న యొక్క భూస్థాపన కార్యక్రమం కూడా చూడలేకపోయాడు, ఏడవలా. కానీ అరగంట సేపు ముందర ఏదో ఒక శవం ఉన్నవానిలాగా ఆ యొక్క గ్రౌండ్ పైన దొర్లుతూ ఏడవడం ప్రారంభించాడు. గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. అయ్యో దేవా, నేను పాపినయ్యో, ఈ మీటింగ్ రాకముందు కూడా నేను ఒక వ్యభిచారపు ఇంటికి వెళ్ళొచ్చానయ్యా, ఈ మీటింగ్లో నేను సిగరెట్లు తాగానయ్యా, తాగాను ప్రభువా,
తీసుకున్నాను ప్రభువా, నాకు లేని అలవాటంటూ ఏదీ లేదయ్యా. గాంజా, మాణిక్ చందు, పాన్పరాగులు, గుట్కాలు, జరదాలు ఏవి పడితే అవి తీసుకుంటున్నానయ్యా. ఇవన్నీ నా తండ్రి ప్రేమ కొరకయ్యా. కానీ ఈరోజు యేసయ్యా నువ్వు ఆ ప్రేమనిస్తావని ఈ వ్యక్తి చెప్తున్నాడు. నాకు నీ ప్రేమ కావాలి యేసయ్యా అంటూ అరవడం ప్రారంభించాడు, కేకలు వేయడం ప్రారంభించాడు. ఒక అరగంట సేపు అలాగా అరిచి 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 కాసేపు స్పృహ తప్పిపోయి పడిపోయి అరగంట తర్వాత లేచాడు. జాగ్రత్తగా వినండి. అరగంట తర్వాత లేచాడు, స్పృహలోకి వచ్చాడు. జోబీ ఇలాగ తడుముకుంటున్నాడు, ఏదో ఉన్నట్లు అనిపించింది. జోబీలో చేయి పెట్టి బయటికి తీశాడు. సిగరెట్ ప్యాకెట్ వచ్చింది. ఇటువైపు ఇలాగ తడుముకున్నాడు, బయటికి తీశాడు. మందు బాటిల్ వచ్చింది. వెనకల తడుముకున్నాడు, బయటికి తీశాడు. డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చాయి. ఈ మూడింటిని అలాగ చేతిలో పట్టుకొని తిక్కోన్ లాగా, ఎర్రోన్ లాగా వాటిని అలాగ చూస్తూ ఉండిపోయాడు. అవేంటివో గుర్తించలేకపోయాడు, అవేంటివో మర్చిపోయాడు అరగంటలో. ఆ పక్కలో ఒక డస్ట్బిన్ ఉంటే ఆ డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి వాటిని ఆ డస్ట్బిన్లో పడేశాడు. పడేసి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ మోకరించాడు. ఇప్పుడు ఈ దైవజనుడు మెట్లు దిగి కిందికి వచ్చి ఈ బిడ్డ యొక్క తలపైన చేయి పెట్టి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఈ బిడ్డ వైపు వారి యొక్క కుడి చేతిని చాపమన్నాడు. ఈ బిడ్డతో పాపపు ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన ఈ యవనస్తునితో ఈయన చేయించాడు. ఆ రోజు మార్చ్ 8వ తేదీ, ఏ రోజు? మార్చి 8వ తేదీ ఈ బిడ్డ యొక్క జీవితంలో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఇది ఒక భాగం అయితే దీని తర్వాత జరిగింది సహజాతీతం. అద్భుతం, అద్భుతం. 5 పట్టుకున్నాను. అద్భుతం ఏంటో తెలుసా? తన శరీరంలో కుళ్ళిపోయినటువంటి దాదాపు 80% పనిచేయటువంటి ఆ అవయవాలన్నిటినీ కూడా దేవుడు నూతనంగా తన యొక్క శరీరంలో తిరిగి సృష్టించడం ప్రారంభించాడు. దేవుడు తను కోల్పోయినటువంటి ఆకారము 1 సంవత్సరం పట్టింది తను మామూలు ఆకారంగా రావడానికి. కానీ తన ఆత్మీయ జీవితంలో పరివర్తన రావడానికి 1 క్షణం పట్టింది. దేవుడు అతన్ని మార్చేశాడు. ఆనందంతో పరీక్షలు రాసేశాడు. పరీక్షలు అయిపోయాయి. మే నెలలో హాలిడేస్ వదిలిపెట్టారు. ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి. పరిగెత్తుకుంటూ గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఊర్లో దిగాడు. నేరుగా వాళ్ళ చిన్నాన్న గారు, ఒక బాబాయ్ గారు ఒక పెద్ద మీటింగ్ జరిపిస్తున్నాడు. ఆయన ఒక పాస్టర్ గారు. మొట్టమొదట ఈ యవనస్తునికి సువార్తను ప్రకటించడానికి ప్రయత్నించింది వాళ్ళ చిన్నాన్నే. కానీ మత్తులో ఉన్నాడు. సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు కొడవలు ఎత్తుకొని నరకడానికి పోయాడు వాళ్ళ చిన్నాన్నని. నీ బిడ్డలకు చెప్పుకోబరా అన్నాడు. అందుకని ఆయనకు అనిపించింది మా చిన్నాన్నకు చెప్పాలి మొట్టమొదటి. కానీ వెళ్ళాడు, చిన్నాన్నకు చెప్పాడు. ఆయన ఆకారం ఇంకా అలాగే ఉంది. 1 సంవత్సరం పట్టిందని చెప్పాను కదా, ఆకారం అలాగే ఉంది. చిన్నాన్న అన్నాడు, ఒరేయ్ నువ్వేంరా తమాష చేయడానికి నేనే దొరికానా, పో ఇంటికి పో అన్నాడు. ఎందుకంటే అక్కడ అందరికి తెలిసిపోయింది వీంది హోప్లెస్ కేస్ అని తెలిసిపోయింది. ఇక లాభం లేదని తెలిసిపోయింది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? నేరుగా వాడు మామూలుగా కూర్చొని స్నేహితులతో తాగేవాడు చూసారా, బారు, ఆనంద బార్, ఆ బారుకు వెళ్ళాడు. మళ్ళీ తాగడానికి కాదు, స్నేహితులను కలవడానికి. వాని చేత ఎవరైతే చెడిపోయారో, డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారో వాళ్ళని కలవడానికి, వాళ్ళకి యొక్క శుభవార్త చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు తాగుతున్నారు. రాగానే, ఓ వచ్చాడండి గురువు, రా కూర్చో, 19, 30, 16 అని అడిగారు. తాగుబోతులకు తెలుసు ఆ మాటలు. అడగగానే వాడు అన్నాడు, ఒరే నేను తాగడానికి రాలేదురా, నా జీవితాన్ని యేసయ్య మార్చేశాడు, ఆ విషయం నేను మీకు చెప్పడానికి వచ్చాను అన్నాడు. వీళ్ళెవరు నమ్మలేదు, నవ్వారు, ఎగతాళి చేశారు. లాస్ట్కి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? వినండి వినండి. చివరికి తనకున్నది ఒకే ఒక అవకాశం. ఇంటికి వెళ్ళాడు. తల్లి అప్పుడే డ్యూటీ నుంచి వచ్చింది, హాస్పిటల్ నుంచి వచ్చింది. ఆమెను అలాగ చైర్లో కూర్చోపెట్టాడు. వాళ్ళ తల్లి అంటే చాలా ఇష్టం. వాడికి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఆ తల్లిని ఎంతగా క్షోభ పెట్టాడో వాడికి తెలుసు.
ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ కూర్చో అని చెప్పి చైర్లో కూర్చోబెట్టాడు. మమ్మీ కూర్చో, నేను నీతో ఒక విషయం చెప్పాలంటే. ఏంట్రా అంది. నేను చెప్తా కూర్చో అని తల్లి దగ్గర మోకరించాడు. ఆ తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ తల్లిని ముద్దులు పెట్టడం ప్రారంభించాడు. ఆ తల్లిని ముద్దులాడడం ప్రారంభించాడు. ఏడవడం ప్రారంభించాడు. ఏడుస్తున్నాడు. తల్లికి అర్థం కాలేదు. నేను నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు నమ్మాలి. ఆ విషయం ఎవరు నమ్మడం లేదంటే తనకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా అలాంటి పనులు చేస్తే వాడికి ఏదైనా డబ్బు కావాలని అవసరం అని అర్థం. అదేనేమో అనుకున్నాడు. కానీ ఈసారి ఏడుస్తున్నాడు. చెప్తున్నాడు, మమ్మీ నీకు ఒక శుభవార్త. నీ కొడుకు రక్షింపబడ్డాడు మమ్మీ. నీ కొడుకు యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఎవ్వరూ నమ్మడం లేదు మమ్మీ, కనీసం నువ్వన్నా నమ్ము మమ్మీ. ఒకప్పుడు నువ్వు నన్ను సస్తే బాగుండు అని చెప్పావు. ఈరోజు దేవుడు నీ బిడ్డను బ్రతికించి తిరిగి తీసుకొని వచ్చాడు నీ దగ్గరికి అని ఏడుస్తున్నాడు. ఈ మాటలు వినగానే ఆ తల్లి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు ఆగలేదు. ఏడుస్తుంది. తల్లి కూడా ఏడుస్తుంది. వాడిని పట్టుకుంది, ముద్దులాడడం ప్రారంభించింది. వాడిని ముద్దులు పెడుతూ జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నా. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇంతకుముందు ఒక చేత్తో పట్టుకొని నువ్వు సస్తే బాగుండు అన్న తల్లి ఈసారి ఏం చేసిందో తెలుసా? 2 చేతులతో వాడి ముఖం పట్టుకొని వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఏడుస్తూ ఒక మాట అంది, ఒరేయ్ చిన్ని, ఈరోజు వస్తుందని నాకు తెలుసురా. ఈ విధవరాలైన తల్లి యొక్క ప్రార్థన నా దేవుడు ఒకరోజు వింటాడని నాకు తెలుసు. దానికి ఆమేన్ అంటాడని నాకు తెలుసు అని వాడిని పట్టుకొని ముద్దులు పెడుతూ ఇంకొక మాట అంది, ఈరోజు నీ తల్లిగా నేను చెప్తున్నాను చూడు, నువ్వు రక్షింపబడ్డావు అనుకొని సంబరపడుతున్నావు. నీ తల్లిగా నేను చెప్తున్నాను, ఇది ప్రవచనంగా అన్న తీసుకో, ఆశీర్వాద మాటలుగా అన్న తీసుకో. నా బిడ్డ రక్షింపబడ్డం మాత్రం కాదురా, నా బిడ్డ దేవుని యొక్క సేవకుడు అవుతాడు. దేవుని కొరకు అందుబాటులోకి వస్తాడు. నువ్వు దేశ విదేశాల్లో రాజ్య సువార్త ప్రకటించడం నేను చూస్తాను రా, దాని తర్వాత నేను చచ్చిపోతాను అంది. దేవుడు ఆ మాటలకు కూడా ఏమన్నాడు తెలుసా? ఆమేన్ అన్నాడు. 2014 వరకు తల్లి బతికుంది. 2014 దేవుని పిలుపు అందుకొని ఆ తల్లి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, చనిపోయింది. 2014 వరకు తన కుమారుడు దేవుని కొరకు అందుబాటులోకి వచ్చి బైబిల్ పట్టుకొని 43 దేశాల్లో దేవుని సువార్తను ప్రకటించడం ఆ తల్లి చూసింది. 9 సంవత్సరాల తర్వాత 2023లో ఇంకొక 4 ఆఫ్రికా దేశాలకు వెళ్ళి చాలా కష్టమైన దేశాల్లో సువార్తను ప్రకటించాడు ఆ యవనస్తుడు. ఎన్ని సంవత్సరాల వయసులో ఆ బిడ్డ చనిపోతాడని చెప్పారు? 22. ఎన్ని నెలల్లో చనిపోతాడన్నాడు? దేవుడు చేసినటువంటి సహజాతీతమైన కార్యం. నిన్నటి దినంన నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటది? మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పట్ల చూపిన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా నిన్ను నన్ను ఈరోజు ఆ యవనస్తుని యొక్క వయస్సు 50 సంవత్సరాలు, ఇంకా బతికే ఉన్నాడు. ఇరవై 22 నుంచి 50 అంటే ఎన్ని సంవత్సరాలు? 28 సంవత్సరాల ఆయుష్ను, ప్రాణమును, జీవమును ఆ బిడ్డ జీవితంలో దేవుడు పొడిగించి ప్రతి క్షణము ప్రతి దినము దేవుని కొరకు అందుబాటులోకి వచ్చి దేవుని కొరకు వాడబడుతున్నాడు. ఈ ఊరు పేరేంటి? చంద్రబాగ. మీకు అందరికీ ఒక శుభవార్త. ఈరోజు ఆ యవనస్తుడు చంద్రబాగకు వచ్చాడు. ఎంతమందికి ఆయన్ని కలుసుకోవాలని ఉంది? ఇప్పుడు పిలుచుకొని రానా ఆయన్ని? వస్తున్నా వద్దా? ఆయన్ని ప్రత్యక్షంగా సజీవంగా మీ ముందు పెట్టడానికి ఈరోజు ప్రత్యేకంగా రమ్మన్నాం. వచ్చాడు. ఎందుకు ఆపేశావు? అది ప్రత్యేకంగా వచ్చాడు ఆయన. ఆయన మొట్టమొదట సంపాదించిన 25 ఆత్మలేవో తెలుసా? ఆయన ద్వారా
డ్రగ్ అడిక్ట్స్ అయినటువంటి వారినే మొట్టమొదటి 25 ఆత్మలుగా ఆ యవనస్తునికి దేవుడిచ్చాడు. తన ఊరిలో సేవ చేశాడు. దాని తర్వాత అబ్రహామును పిలిచినట్లుగా దేవుడు పిలిచాడు. తన ఊరిని వదిలిపెట్టి ఊరుగాని ఊరికొచ్చి దేవుని సేవ చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు పిలిచాడు. ఊరుగాని ఊరు, దేశము గాని దేశం, దేశము గాని దేశాలు తిరిగి ఈ రోజుటి వరకు తన వయస్సు 50 అయితే 48 దేశాల్లో దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు ఆ బిడ్డను వాడుకుంటున్నాడు. ఈరోజు తల్లి, ఆ మహాతల్లి, మహానుభావురాలు అక్కడ కూర్చొని కుమారుణ్ణి దేవుడు వాడుకుంటున్న విధానాన్ని చూసి సంతోషిస్తుంది. ఒకప్పుడు నువ్వు నా కడుపున ఎందుకు చెడబుట్టావురా, ఎందుకు పుట్టావు, చెడబుట్టావు అన్నటువంటి తల్లి చనిపోకముందు అన్నటువంటి ఒక మాట ఏంటో తెలుసా? దేవుడు నిన్ను నాకు ఒక్కగానొక్క బిడ్డగా ఇచ్చిన, నిన్ను కన్నందుకు నేను ధన్యురాలినిరా అంది. 22 సంవత్సరాలు నేను దేవునితో ఒక వాక్యాన్ని పట్టుకొని ప్రార్థనలో గోజాడాను, పోరాడాను. ఏంటో తెలుసా వాక్యం? అమ్మా, మీరు నా కొరకు ఏడవకండి కానీ మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అన్న వాక్యాన్ని నేను పట్టుకున్నాను రా అంది ఆ తల్లి. దేవుని కొరకు అందుబాటులోకి వచ్చి తప్పిపోయి మరణ స్థితికి వెళ్ళిన కుమారుని తిరిగి సంపాదించుకున్నటువంటి తల్లి ఆ తల్లి. హల్లెలూయా. ఈరోజు ఆమె కడుపున పుట్టిన, ఆమెను అన్ని అవమానాల పాలు చేసి కూడా ఆమె ఆశీర్వాదాలు, ప్రవచన వాక్యాలు పొందిన కుమారుడు మన మధ్యనున్నాడు. ఎంతమందికి ఆయన కలవాలని ఉంది? రైట్ రైట్ రైట్. ఎక్కడ ఆయన స్నేహితురానా? పో నాన్న, ఇంట్లోకి పోయి తీసుకురా, పో, లేయి పైకి లే. ఆ బాబుని తీసుకొని వస్తాడు. ఈయన పేరేమి? దుర్గేష్ తీసుకొని వస్తుండగా ఆయన ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మీరు చప్పట్లు కొట్టాలి. ఆయనకి చాలా ఇష్టం. అది ఇంట్లోకి పోరంటే వెనకాలకి వెళ్ళిపోయినట్లున్నాడు మనోడు. దుర్గేష్ ఇంట్లోకి పోను. ఆయన ఎక్కడికి వెళ్ళావు? మీరు చప్పట్లు తక్కువ అయిపోతున్నాయి. ఆయన రావాలి అంటే మీరు చప్పట్లు కొట్టాలి. దుర్గేష్ పోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. తగ్గిపోతున్నాయి చూడండి. దుర్గేష్ కూడా మాయమైపోయినట్లున్నాడు. పోయినాడా? పిలుచుకొని రా నాయన, దా. గట్టిగా చెప్పాలి. అందరు లేవండి ఒకసారి, లేవండి. ఆయన స్వాగతిస్తాం. ఎంతో దూర ప్రాంతం నుంచి వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాడు. ఒకసారి వెనకాల చూడండి, ఒకసారి వస్తాడు చూడండి. చప్పట్లు కొట్టండి. అట్లా వెనకాలకి తిరగాలి, చప్పట్లు కొట్టాలి. ఓరే నీ పాస్ నా పక్క చూస్తారా మీరు? హల్లెలూయా. తల్లి ముఖాన ఉంచి తల్లిని అవమానం పాలు చేసి దేవుని నామానికి దూషణ తెచ్చి 22 సంవత్సరాల వయసులో 3 నెలల్లో చచ్చిపోతాడు అన్నటువంటి ఆ యవనస్తుడు ఈరోజు 50 ఏండ్ల ఇంకా యవనస్తునిగానే దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి దాసుడు ఎవడో కాదు, మీ ముందు నిలబడుకున్నాను నేనే. అంతేనా? చప్పట్లు. దేవుని కొట్టాలి చప్పట్లు, దేవుని కొట్టాలి చప్పట్లు, గట్టిగా కొట్టాలి చప్పట్లు దేవునికి. ఈ రోజు వరకు కూడా మా ఊర్లో ఎవరు నమ్మరు నేను మారానంటే. తెలుసా మీకు? ఈవెన్ టుడే. ఎందుకంటే నేను చెప్పలేనివి. ఆడోళ్ళు ఉన్నారు ఇక్కడ, అంత భయంకరమైన పనులు బహిరంగంగా చేసేవాడిని. ఓపెన్, కళ్ళు మూసుకొని వెళ్ళిపోయారు. అట్లాంటి పనులు చేసేవాడిని. నన్ను కల్లారా చూశారు ఊర్లో. అంతటి మురికి, అంతటి గబ్బు, అంతటి గలీజు. కుప్పతోట్ల పక్కలో కుక్కలు తినేసిన విస్తర్ల పక్కలో పడిన నన్ను ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే సేవకుడిగా దేవుడు లేపాడు.
దీన్నేమంటారు? సహజాతీతమైన అద్భుతం, నమ్మశక్యము కాని అద్భుతం. ఆరోగ్యాన్ని, అందాన్ని, ఆకారాన్ని, పరిశుద్ధతను, ఆశీర్వాద స్థితిని, స్థానాన్ని, చివరికి ప్రాణభిక్ష పెట్టి దేవుడు నన్ను బతికించాడు. ఈరోజు నాకు వేరే పని పాట లేదు. ఈ సువార్తను ప్రకటించుట తప్ప నా జీవితంలో వేరే పనే లేదు. దేవుడు అంతటి తృష్ణ, అంతటి భారాన్ని ఇచ్చాడు. అందుకే జీవితాంతము భారముతో ఉపవాసం ఉండి ఈరోజు కొనార్కు పట్టణంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. నన్ను మార్చగలిగిన దేవుడు నిన్ను మార్చగల సమర్థుడు. నా జీవితంలో ఉన్న గబ్బు గలీజును తీసివేసి తెల్లని ముత్యము లాగా నన్ను కడిగినటువంటి దేవుడు నిన్ను కడగగల సమర్థుడు. హల్లెలూయా. 103వ దావీదు కీర్తన 12వ వచనంలో ఒక మాట ఉంది. తూర్పు నుండి పడమట ఎంత దూరమో ఆయనని అతిక్రమములను అంతా నా గతాన్ని ఆయన కొట్టివేశాడు. నేను వెనకలికి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ముందు దేవుడు నా కొరకు ఉంచినటువంటి పరుగు పందెములో ఆయన కొరకు ఆత్మల్ని, వేలాది కోట్లాది ఆత్మల్ని సంపాదించడానికి నేను పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. అందుబాటులోకి వచ్చాను. నా చివరి శ్వాస నేను చచ్చిపోయేంత వరకు యేసయ్య కొరకు ఆత్మల్ని సంపాదించడం కాకుండా వేరే పనే లేదు. ఒక రోడ్లో కారు నిలబెట్టి లేదా బైక్ నిలబెట్టి ఒక సర్కిల్లో నిలబడి ఉన్నప్పుడు అడుక్కునేవారు వస్తారు, అవునా? భిక్షం ఎత్తుకునేవారు. కారు యొక్క అద్దాన్ని సగం భాగం తెరిచి అక్కడి నుంచి అలాగ చిల్లర వేస్తారు. చూసారు ఎప్పుడైనా అలాగ? మీరు అలాగ భిక్షం వేస్తారు. అలాగా జోయల్, నీ శేష జీవితం నా కొరకు నువ్వు బ్రతుక్కోబోరా అని భిక్షముగా ఒక జీవితాన్ని కానుకగా దేవుడు ఇచ్చాడు. ఇక ఈ శేష జీవితంలో నేను చేసేదేం లేదు, దేవుని కొరకు అందుబాటులోకి రావడమే. అట్లాంటి వ్యక్తిని ఎక్కడో మదనపల్లె, చిత్తూరు జిల్లా, ఒక రౌడీజానికి పేరుగాంచిన మదనపల్లె అనంతపురం పట్టణంలో భయంకరమైన జీవితాన్ని జీవించినటువంటి జోయల్ను ఈరోజు కొనార్కుకు తీసుకురాగలిగినటువంటి దేవుడు కొనార్కులో ఉన్నటువంటి నిన్ను దేశ విదేశాల్లో వాడుకోగల సమర్థుడు. హల్లెలూయా. ఎంతమందికి నేను దేవుని చేతిలో వాడబడాలి అన్నటువంటి ఆశ, దేవుని కొరకు అందుబాటులోకి రావాలి అన్న ఆశ ఎంతమందికి? ప్రతిరోజు దేవుని కొరకు కనీసం అంటే నేను ఆత్మల్ని సంపాదించే భారం నాకు ఉండాలి అన్నటువంటి ఆశ. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. కడవరకు యోబుతో ఉన్నవాడా, రెండంతలు తిరిగి దయచేయువాడా. కడవరకు యోబుతో ఉన్నవాడా, రెండంతలు తిరిగి దయచేయువాడా. చప్పట్లు కొడదాం. అద్భుతం చేయువాడా, అతిశయమేచువాడా, ఆలోచన కరుడా, నా యేసు రాజా నీవే. పాడదాం. అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా,
అతిశయమించువాడా, ఆలోచనాకరుడా, నా యేసు రాజా, నా యేసు రాజా నీవే. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. కడవరకు యోబుతో ఉన్నవాడా, రెండంతలు తిరిగి దయచేవాడా, కడవరకు యోబుతో ఉన్నవాడా, రెండంతలు తిరిగి దయచేవాడా, కష్టములేని నష్టములోన నా చేయి విడువక నిలుపువాడా, కష్టములేని నష్టములోన నా చేయి విడువక నిలుపువాడా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా ఓ యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెమట పట్టాలి. మోషే మాటతో ఉన్నవాడా, నీతగా పిలచి నడిపినవాడా, మోషే మాటతో ఉన్నవాడా, నీతగా పిలచి నడిపినవాడా, నా బలహీనత బలముగా మార్చి నీ పాత్రగా నన్ను నిలుపువాడా, నా బలహీనత బలముగా మార్చి నీ పాత్రగా నన్ను నిలుపువాడా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. ఓ హల్లెలూయా 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 యేసయ్యా. అద్భుతము చేయువాడా, అద్భుతం చేయువాడా, అతిశయమిచ్చువాడా, అతిశయమించువాడా, ఆలోచనాకరుడా, ఆలోచనాకరుడా, నా యేసు రాజా నీవే. నా యేసు రాజా నీవే. చెప్పమా. అద్భుతము చేయువాడా, అద్భుతం చేయువాడా, ఓ అతిశయమిచ్చువాడా, అతిశయమించువాడా, ఆలోచనాకరుడా, నా యేసు రాజా నీవే. నా యేసు రాజా నీవే. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా ఓ హల్లెలూయా. హల్లెలూయా సుఖోయలా మమషే చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా 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 యేసయ్యా.
చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా యేసయ్యా. చివరిసారి పరిశుద్ధమైన రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొరకు, మీ రాజ్యము కొరకు, మీ సేవ కొరకు సంఘము అందుబాటులోకి రావాలి అన్నటువంటి అమూల్యమైనటువంటి అంశము ద్వారా నాతోనూ మాతోనూ అబ్రహాం యొక్క జీవితం నుండి మేము వినినటువంటి సాక్ష్యం నుండి, అయ్యా సాక్ష్యంలో గొప్పతనం లేదు, కానీ ఆ సాక్ష్యం వెనుకున్న నీవు గొప్పవాడివయ్యా. నీ శక్తి గొప్పది నాయనా. నీ యొక్క నాయన సహజాతీతమైన అద్భుతములు చేయగల సామర్థ్యము గొప్పదయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రివేళ సమయంలో సంఘముతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని మేము వినువారు మాత్రమే కాకుండా వాక్యానుసారంగా జీవించడానికి నేను అందుబాటులోకి రావాలి అని లేచి నిలబడిన ఈ బిడ్డలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రం. వారి వారి సామర్థ్యము చొప్పున, వారి వారి అందుబాటు చొప్పున వారిని మీరు వాడుకొని మీ చేతిలోని బలమైన పనిముట్లుగా మీ రాజ్య వ్యాప్తి కొరకు వారిని వాడుకొని మహిమ పొందమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 3 రోజుల ఈ సంగీత స్తుతి ఆరాధన సువార్త పండుగలను ఘనముగా మీ మహిమార్థమై మీరు జరిగించుకున్నందుకు మీకు స్తోత్రం. వినినటువంటి వాక్యములను బట్టి, చేసిన ఆరాధనను బట్టి, చేసిన ప్రార్థనలను బట్టి, వినినటువంటి సాక్ష్యములను బట్టి మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఎందుకంటే మీరు మాత్రమే దానికి అర్హులు ప్రభువా. మీకు స్తోత్రం. ఈ యొక్క 3 రోజుల కూటములను ఎంతో భారముతో, వ్యయముతో, డబ్బు ఖర్చు పెట్టి, శ్రమ కష్టార్జితంలో నుంచి నాయన మీ కొరకు వెచ్చించి ఈ మీటింగ్స్ను జరిపించిన పాస్టర్ డానియల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, అయ్యా వారి తోబుట్టుల్ని బట్టి, వారి యొక్క తోటి పరిచారకులను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి సహాయకులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. వేదికన పైన ఉన్నటువంటి నాయన దైవ సేవకులను బట్టి, వారి పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఇక్కడ ముందున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రం. వారందరినీ కూడా నాయన మీ కొరకు అందుబాటులోకి తీసుకొని వచ్చి మీ రాజ్య వ్యాప్తి కొరకు, ఎన్నో ఆత్మల రక్షణ కొరకు, సంఘముల ఉజ్జీవము కొరకు వారిని మీరు వాడుకొని మహిమ పొందమని బెనీని, రిక్కీని, నన్ను నాయన దూర ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు. ఈ బిడ్డలు మా పట్ల చూపిన ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారు మాకు ఇచ్చిన ఆతిథ్యమును బట్టి 100 దీవెనల ఆశీర్వాదాలు, పరలోకపు వాకిట్లను విప్పి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలతో వారిని నింపుమని మేము ప్రార్థన చేస్తున్నాం. రేపు ఉదయం నైనా మేము ప్రయాణమై దూర ప్రాంతాలకు వెళ్ళాలి. నైనా సహాయం చేయండి. మా చుట్టూ, ఈ సంఘం చుట్టూ, ఇక్కడ ఉన్న వారందరి చుట్టూ మీ రక్త కంచెను, మీ దేవదూతల సమూహమును కావలుంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన ఈ 3 రోజుల ధన్యకరమైన పరిచర్యను బట్టి మీకు వందనాలు నాయనా. మేము విత్తిన వాక్యములను బట్టి, అయ్యా మరి మేము కోసినటువంటి పంటను బట్టి మీకు మాత్రమే మహిమ కలుగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. రాత్రికి మాకు సుఖమైన నిద్రను దయచేసి ఉదయకాలంలో మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, మీ చిత్తమైతే ఒరిస్సా రాష్ట్రంలో మరొక్కసారి ఘనమైనటువంటి పరిచర్య, ఆత్మల సంపాదన కొరకు మరొక్కసారి మీరు మమ్మల్ని ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టించబోతున్నారని మేము నమ్ముతూ, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి జవాబు పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా. దయచేసి ఒక 5 నిమిషాలు కూర్చుందాం అందరూ కూడా. 5 నిమిషాలు.